నమస్తే. ఎప్పుడూ పొలిటీషియన్స్ తోటో లేదా వేరే సెలబ్రిటీస్ తోటి డిబేట్లు చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు ప్రైమ్ నైన్ చాలా సగర్వంగా ఒక వ్యక్తితో డిబేట్ చేస్తోంది. ఎందుకంటే విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్ళి చాలామంది ఇబ్బందులు పడటం, ఇలాంటివి చాలా సంఘటనలు చూస్తూ ఉంటాం. వారు వీడియోల ద్వారా వేడుకోవటం, తర్వాత ఆ ప్రభుత్వాల దృష్టికి వెళ్ళి వాళ్ళు మళ్ళీ వెనక్కి రప్పించడం, ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్‌లా ఉంటుంది. కానీ ఇప్పుడు లిబియాలో చిక్కుకున్న సంతోష్ అనే ఒక ఉద్యోగి మన ప్రైమ్ నైన్ ఛానల్ చూసి, ఆ ఛానల్‌లో సమస్య మీది, పరిష్కారం మాది సంబంధించిన నెంబర్‌కి కాల్ చేసి, ఆ నెంబర్ త్రూ మా కరెస్పాండెంట్స్ అందరూ కూడా దాన్ని ఫాలో అప్ చేస్తే, ఆయన చాలా సంతోషంగా సంతోష్ గారు లిబియా నుంచి ఇక్కడికి హైదరాబాద్ చేరుకున్నారు. ఇక్కడి నుంచి ఇప్పుడు ఆయన విశాఖ కూడా వెళ్ళబోతున్నారు. ప్రస్తుతం ఈరోజు దీనికి సంబంధించి ఆయనతోటే చర్చను మనం చేయబోతున్నాం. అసలు ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులేంటి? ఆయన ఎలా వచ్చారు? ఎలా అప్రోచ్ అయ్యారు? అన్ని విషయాలు కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. అసలు విశాఖకు చెందిన సంతోష్ ఉద్యోగం కోసం వెళ్ళి లిబియాలో ఆయన చిక్కుకుపోయారు. అక్కడి నుంచి వచ్చే మార్గం లేక ప్రైమ్ నైన్ ఛానల్లో సమస్య మీది ఫోకస్ మాదనే వాట్సాప్ నెంబర్కి ఆయన కాల్ చేశారు. దీన్ని స్వీకరించిన ప్రైమ్ నైన్ విశాఖపట్నంలో ఎంక్వైరీ చేయించింది. దీనిపై ప్రత్యేక కథనం కూడా ప్రసారం చేస్తుంది. ఆ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు. అతని విడుదల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కదిలాయి. సంతోష్ లిబియా నుంచి వచ్చారు. భారత్ చేరుకుని హైదరాబాద్ వచ్చాక నేరుగా ప్రైమ్ నైన్ స్టూడియోకి వచ్చారు. ప్రైమ్ నైన్ ప్రారంభించిన సమస్య మీది ఫోకస్ మాది కార్యక్రమం ద్వారా చేపడుతున్న సమస్య పరిష్కార విజయ పరంపరలో ఇది ఒకటి. ప్రస్తుతం సంతోష్ మన స్టూడియోలోనే ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సంతోష్ గారు. నమస్తే సార్. వెల్కమ్ టు ది స్టూడియో అండి. ముందుగా మీరు హ్యాపీయే కదా? చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఇలా నాకు ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్కి చాలా కృతజ్ఞతలు సార్. ఎస్, మాట్లాడదాం. దాని గురించి మాట్లాడదాం. అసలు మీరు ప్రైమ్ నైన్ ఛానల్కి వచ్చారు కదా, అసలు ఎలా వచ్చారు? ప్రైమ్ నైన్ ఛానల్ రిక్వెస్ట్ చేస్తూ మీరు పంపించిన వీడియో ఏదైతే ఉందో దాన్ని ఒకసారి ప్రేక్షకుల కోసం ఒకసారి ప్లే చేద్దాం. ఓకే సార్. నేను పనిచేస్తున్న నా కంపెనీ జిఎం నేను చెప్పింది వినకుండా ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడుతూ దూషిస్తూ ఆయన అన్ని తప్పుడు సమాచారాలు చేస్తూ తప్పుడు వ్యాఖ్యలు మాట్లాడుతూ నన్ను ఇక్కడ బంధించాలని చూస్తున్నాడు. నేను $3,500 కట్టి నేను వెళ్ళిపోదామని అని చెప్పినా కూడా నా మాట వినకుండా లేనిపోని రూల్స్ అన్నీ తీసుకొచ్చి నా మీద పెట్టాలని చూస్తున్నారు. అగ్రిమెంట్ పేపర్స్ మీద బలవంతంగా ఒత్తిడి చేసి నన్ను సైన్ చేయమని చెప్తున్నారు. నేను నోటీస్ పీరియడ్లో ఉన్నాను. నోటీస్ పీరియడ్లో ఉన్నప్పుడు ఎటువంటి రూల్స్ వర్క్ చేయవు. నేను ఆల్రెడీ ఇది ఎలాగైనా ఇండియన్ ఎంబసీకి చేర్చాలని మనవించుకుంటున్నాను. ప్రైమ్ నైన్ న్యూస్ వాళ్ళకి నేను ఇదే కోరుకుంటున్నాను. నా ఈ పరిస్థితి నుంచి నన్ను ఇక్కడ నుంచి ఎలాగైనా ఇండియాని తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. సేఫ్గా నన్ను ఇండియా తీసుకెళ్లేలాగా మీరు చేరవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇండియన్ ఎంబసీకి, అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నారా లోకేష్ గారికి అందరికీ నా యొక్క వీడియోని విన్నపాన్ని విన్నవించి నన్ను ఇక్కడి నుంచి కాపాడుతారని నేను కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై తెలుగుదేశం, జై జనసేన. రైట్, చూసారుగా. దీని ఆధారంగానే ప్రైమ్ నైన్ ఛానల్ ఎంక్వైరీ చేసి కథనం ప్రసారం చేస్తుంది. ఇప్పుడు లిబియా నుంచి విడుదలై సంతోషంగా మన ఛానల్లో, మన స్టూడియోలో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఎస్ సంతోష్ గారు, చూస్తాం మీరు పంపించిన వీడియో చూస్తాం. అసలు ఏంటి, ముందు ఎలా అప్రోచ్ అయ్యారు దాని గురించి చెప్పండి. అంటే ముందుగా నేను రెగ్యులర్గా యూట్యూబ్ ఛానల్స్ కానీ ట్విట్టర్లో కానీ యాక్టివ్గా ఉంటాను సార్. సో చూసినప్పుడు నాకు ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ కోసం నాకు బాగా తెలిసిందనమాట. అది కూడా నేను రెగ్యులర్గా నాకు యూట్యూబ్ నాకు నోటిఫికేషన్ వస్తుంటాయి. సో అది చూసినప్పుడు చాలామంది ఇట్లానే మీరు చాలా కేసెస్ని మీరు సాల్వ్ చేశారు. రీసెంట్గా సానాజ్ ఎవరో లేడీస్ కూడా ఒక ఇద్దరు చేశారనమాట. సో ఇది కూడా నాకు ఇండియన్ ఎంబసీకి చేశాను. నాకు దాని నుంచి ఎటువంటి రిప్లై రాకపోవడం వల్ల నేను ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ కూడా మనకి దగ్గరగా ఉంది కాబట్టి అనేసి చాలామందిని సేవ్ చేశారు అనేసి నేను మీకు అప్రోచ్ చేయడం జరిగింది సార్. వాట్సాప్ నెంబర్ నాకు దొరికింది. సో దాని ద్వారా మీకు మాట్లాడడం జరిగింది. మీరు నాకు సజెషన్ ఇచ్చారు. మీకు అట్లానే మీకు అష్యూర్ ఇచ్చారన్నమాట. అట్లానే మిమ్మల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిని తీసుకెళ్ళి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకెళ్ళి మిమ్మల్ని విడుదల చేస్తామని చెప్పారు సార్. సో దానికి తగ్గట్టుగా మీరు నాకు ఒక వీడియో పంపించాను. నా బాధను మీకు విన్నపించుకున్నాను. సో దాన్ని మీరు అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, వాళ్ళందరికీ మీరు చేరవేశారు. దానికి మీరు చాలా కృతజ్ఞతలు సార్. అండ్ నాకు దాని ద్వారా ఏపీ ఎన్ఆర్టీ ఒక సొసైటీ ఉంది, వాళ్ళు కూడా నాకు అప్రోచ్ అయ్యారు సార్. అప్రోచ్ అవ్వడం తర్వాత ఇండియన్ ఎంబసీ కూడా వాళ్ళు మెయిల్ చేయడం జరిగింది. నేను దానికి రిప్లై అవ్వడం జరిగింది. సో ఇవన్నీ చేసిన తర్వాత ఎవరైతే మా ఎండీ సార్ కూడా ఉన్నారో ఆయన కూడా నన్ను కాంటాక్ట్ చేయడం జరిగింది.
సో ఇదంతా చేసి నాకు ప్రస్తుతానికి ఈరోజు నేను ఇండియాలో ఇలా చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాను సార్. అదంతా మాకు ప్రైమ్ కూడా చాలా మినిస్టర్ హ్యాపీగా వరకు చాలా అనిపిస్తుంది. Yes, మాకు కూడా చాలా చాలా హ్యాపీగా కృతజ్ఞతలు సార్. అనిపిస్తుంది. ఎందుకంటే మేము పెట్టిన కాన్సెప్టే అది. అవును సార్. ఎవరికైనా చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి, చాలా మంది ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు. అదే సార్. విదేశాల్లో ఉన్నవారు కావచ్చు, లేదా లోకల్గా ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరికైనా సరే చాలా ఇబ్బందులు ఉంటాయి. అధికారుల దృష్టికి ఎలా తీసుకెళ్ళాలో తెలియదు. అదే సార్. సో వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చి నిజంగా ఆ సమస్య నుంచి అధికారులు కూడా పరిష్కరించలేకపోతే కనీసం పై అధికారుల దృష్టికి తీసుకెళ్లే విధంగా, వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేసే విధంగా మేము ఇది పెట్టాం. నిజంగా రియల్లీ వీఆర్ ఆల్సో సో హ్యాపీ. దానికి మీకు చాలా కృతజ్ఞతలు సార్. మీ ద్వారా నాకు ఈ సమస్యలో పరిష్కారం అవుతుందని ఇలా వస్తానని కూడా ఇప్పుడు అనుకోలేదు. కానీ మీ ద్వారా నాకు ఇలా అవుతుందనేసి నేను చాలా సంతోషంగా ఉన్నాను సార్. బ్రాండ్ న్యూస్ ఛానల్కి చాలా నిజంగా చాలా కృతజ్ఞతలు సార్. అలాగే రైట్. ఆంధ్రప్రదేశ్ అంటే సీఎం మీరు ఇప్పుడు వీడియో పంపించింది చూసాం కదా, అప్పుడు అవును వీడియో అప్రోచ్ అయిన తర్వాత విశాఖ కూడా మా కరెస్పాండెంట్స్ వెళ్ళి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అవును సార్. అప్పుడు నాకు వెళ్ళినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ రెస్పాన్స్ ఏంటి? అంటే ఎవరో వచ్చేస్తారని ఏమైనా భయపడ్డారా, లేకపోతే అసలు ఏంటి, ఏం జరిగిందని చెప్పారు వాళ్ళు? అంటే మనకి ప్రైమ్ న్యూస్ ఛానల్ వాళ్ళు మా మిస్సెస్కి మా ఫ్రెండ్ అదే మా బ్రదర్ గణేష్ ఉన్నారు, వాళ్ళిద్దరిని అప్రోచ్ అయ్యారనమాట. ఇలా మీ సంతోష్ ఇలా ఇరుక్కుపోయారని మాకు ఫోన్ వచ్చింది, మీకు ఆ వీడియో కూడా పంపించారు. సో ఆయన కోసం మాట్లాడదామని ఒక ఇంటి పరిస్థితిని కనుక్కున్నారనమాట. కనుక్కున్న తర్వాత అక్కడ వాళ్ళు మా ఇంట్లో పరిస్థితులు వాళ్ళు వివరించారనమాట. ఆ వివరణ వాళ్ళు తెలుసుకొని నిజమే కాదని తెలుసుకొని నిజమని తెలిసిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. గవర్నమెంట్ ద్వారా నాకు కూడా సహాయం అందడం జరిగింది సార్. ఎస్, మొత్తం ఇదంతా కూడా క్లియర్ అయింది. అవును సార్. తర్వాత గవర్నమెంట్ ఎన్ని రోజులు పట్టిందండి మీకు? ఒక 15 days అని పట్టింది సార్. మొత్తం ప్రాసెస్ Process అంతా 15 15 days లో days మీరు అక్కడి నుంచి వచ్చింది మీ సమస్యను ప్రైమ్ మినిస్టర్ దృష్టికి తీసుకురావటం, తర్వాత మా కరెస్పాండెంట్స్ మీ ఫ్యామిలీతో అప్రోచ్ అవ్వటం, తర్వాత ఆ ప్రాబ్లమ్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళటం, మళ్ళీ మీకు ఎంబసీ నుంచి రావటం, మెయిల్ రావటం, ఇదంతా మీరు ఇక్కడికి రావడం మొత్తం 15 days. అవును సార్. 15 days లో టోటల్ కంప్లీట్ అయింది. నార్మల్గా అయితే నాకు ఈ మంత్ 31st రిలీజ్ అవ్వాల్సింది సార్. సో ఎవరైతే ఇవన్నీ జరగడం, ఎంబసీ మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వడం, గవర్నమెంట్కి అప్రోచ్ అవ్వడం, గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఎంబసీ వాళ్ళకి అప్రోచ్ అవ్వడం, ఎంబసీ నుంచి మా ఎండి సార్కి ఫోన్స్ వెళ్ళడం, ఎండి సార్ కూడా నా జెన్యూటీ, నా ప్రాబ్లం అంతా అర్థం చేసుకొని ఆయన కూడా నాకు సపోర్ట్ చేయడం, నాకు ఇంకా ఎర్లీగానే పంపించారు, 19th టికెట్ ఇచ్చారు నాకు. ఈ విషయంలో మా ఎండి సార్ కూడా నేను చాలా కృతజ్ఞత చెప్పుకోవాలి సార్. ఆయన నాకు వెన్నంట ఉండి నాకు సహాయం చేశారు. అంటే నా వెనకాల ఎంత జరుగుతుందని కూడా ఆయన కూడా తెలియదని అనుకుంటున్నాను నేను. తెలిసిన తర్వాత మీరు లిబియాలో పడ్డ కష్టాలు ఏంటి, అసలు మీరు లిబియా ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒకసారి అసలు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు దుబాయ్లో కూడా ఇలాగే సేమ్ కథర్లో ఇబ్బంది పడుతున్న మహిళలను కూడా తీసుకొచ్చారు. అంటే నాట్ ఓన్లీ వీళ్ళు, అంటే ఈ మధ్య కాలంలో జరిగిన చెప్తున్నా, ఇప్పటి నుంచో కూడా జరుగుతున్న ప్రాసెస్ ఇది. సో ఏంటి అసలు మీరు ఏం చెప్తారు? అంటే పవన్ కళ్యాణ్ గారికి నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి సార్. నేను ఆయన కూడా పెద్ద ఫ్యాన్ సార్. నేను నాకు ఇందులో ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటే పవన్ కళ్యాణ్ బుక్తోనే ఉంటాను సార్. సో నేనైతే రెగ్యులర్గా చూస్తున్నాను. నేనైతే అనుకున్నా అంటే ఇదంతా లేడీస్గా చేస్తారా అనేసి, కానీ ఇప్పుడైతే నేనైతే బయటకు వచ్చానో నాకు కూడా అనిపించింది ఓకే, మళ్ళంటి వాళ్ళు కూడా అంటే మంచి న్యాయం జరుగుతుంది. మన పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా దృష్టి తీసుకెళ్లారు. నాకు పవన్ కళ్యాణ్ గారు చాలా హెల్ప్ చేశారు సార్. చాలా కృతజ్ఞతలు కూడా ఆయనకి. నాలాంటి వ్యక్తులు ఇంకా చాలామంది ఇంకా విదేశాల్లో బాధలు పడుతూనే ఉన్నారు. అలాగే నారా లోకేష్ గారు కూడా చాలా మందిని సేవ్ చేశారు. ఇవన్నీ చూసి ఎందుకంటే చాలా మంది ఉంటారు, కొన్ని విషయాలు బయటకు వస్తాయి. చాలా మంది ఎవరికి ఎట్లా ఎప్పుడు చదవాలి కూడా తెలియదు సార్. కొంతమంది అన్ఎడ్యుకేటెడ్స్ ఉంటారు. ఇంకో ఎడ్యుకేటెడ్ కాబట్టి నేను కొంచెం నాకు ఈ సోషల్ మీడియా అన్ని పరిజ్ఞానం ఉంది కాబట్టి నేను కూడా ఎంతవరకు చేరగలిగాను. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. సో అలాంటి వాళ్ళు కూడా మీరు ఇంకా ముందు తీసుకొచ్చి వాళ్ళని కూడా కాపాడాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్గా అసలు మా కాన్సెప్టే అది. ఖచ్చితంగా ఎవరైతే ఎవరికి ఏమి సహాయం పొందలేకపోతున్నారో వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేద్దాం అనే కాన్సెప్టే. అంటే సంతోష్ గారు ప్రధానంగా మీరు చెప్పారు, ఇప్పుడు డిప్యూటీ సీఎం గారి గురించి చెప్పారు. ఇప్పుడు ఆయనకి మీరు సినిమాలు చూసి బాగా ఆయనకి అభిమానిగా మారారు. ఈ రోజున మీ లైఫ్ ని కూడా ఆయన వ్యక్తిగతంగా, అంటే సినిమాలని కదా, సినిమాలు కాకుండా ఆయన వ్యక్తిగతంగా నేను చాలా ఇష్టపడతాను. ఆయన చేసే సహాయానికి, ఆయన ఉన్న డిగ్నిటీకి, ఆయన చేసే కష్టానికి, నాలాంటి కష్టపడుతున్న ఒక ప్రజల్ని ముందు తీసుకొచ్చి ఆయన రక్షిస్తున్నారు. సామాన్యులు చాలా అండగా ఉంటారు. చాలా అండగా సినిమాల పరంగా నేను ఎఫెక్ట్ అవ్వలేదు సార్. ఆయన వ్యక్తిగతంగా ఆయన చేసే సమాజ సేవలకి ఇలాంటి వాటికి నేను ఆయన ఫ్యాన్ సార్. సినిమాల పరంగా కాదు, ఆయన చేసే వ్యక్తిగతంగా ఆయన చేసే మంచి పనులకి, కార్యక్రమాలకి నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ సార్. సో ఆయన ఈ రోజు నేను ఆయన తరపున నుంచి నేను ఇలా బయటకు వస్తాను, చాలా సంతోషంగా ఉంది సార్. అందుకే నేను ప్రత్యేక కృతజ్ఞతలు సార్ పవన్ కళ్యాణ్ గారికి. మీరు ఎంతైతే అభిమానించారో అభిమానం మీకు ఇక్కడ ఎఫెక్ట్ అయింది సార్. అది ఈ విధంగా ఎఫెక్ట్ అయింది, నాకు ఉపయోగపడింది చెప్పుకోవాలంటే. ఎట్లాగే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఎట్లానే హెల్ప్ చేస్తూ ఉండాలి సార్. ఇంకా నాట్ ఓన్లీ ఫ్యాన్స్ అనుకోండి, నార్మల్గా వ్యక్తిగతంగా ఆయన హెల్ప్ చేస్తే హెల్పింగ్ నేచర్ కి మీరు ఎలా ఫ్యాన్ అయ్యారు అలాగే చాలా మంది ఉంటారు. ఆయనకి సినిమా పరంగా ఉంటారు, పొలిటికల్ పరంగా ఉంటారు, లేదా ఆయన వ్యక్తిని ఆరాధించే వాళ్ళు చాలా మంది ఉంటారు.
వాళ్ళు వీళ్ళని కాదు, ఎవరి సమస్యల్లోనే ఆయన సామాన్యులు immediate గా రెస్పాండ్ ఎవరికైతే అవుతారు. Yes, ఎవరికైతే immediate గా రెస్పాండ్ కష్టాల్లో అవుతారు. ఉన్నారో వాళ్ళందరినీ ఆయన దృష్టికి ఇలాగే వెళ్ళిందంటే తీసుకెళ్తారు. ఖచ్చితంగా వెంటనే దానికి ఒక సొల్యూషన్ అయితే తీసుకొస్తున్నారు డెఫినెట్ గా సార్. వస్తుంది. అవును సార్. Yes. ఎందుకంటే నేను చాలా వీడియోలు చూసాను, ఒక లేడీస్ కూడా చాలా ఈ అవును. మధ్యనే Mm. ఆయన కూడా పవన్ అన్న అని చాలా నాకే అంటే నేను ఒక పరిస్థితిలో ఉన్నంటే ఒక లేడీస్ కూడా ఎంత అనుభవించుంటారో Mm. ఆ ఏడ్చే విధానం చూస్తే నేను అట్లా ఏడలేము కానీ ఒక మగవాడిగా Mm. వాళ్ళని కూడా రక్షించారు. ఆడపిల్లలకి చాలా ఆయన ఇట్లానే చాలా హెల్ప్ చేస్తూ రక్షణగా ఉంటారు. రక్షణగా ఉండి ఇచ్చేస్తున్నారు. Mm. దానికి చాలా ఎందుకంటే కృతజ్ఞతలు. వాళ్ళు ఏదో ఎంతో ఇబ్బందులు ఉండి విదేశాలకు వెళ్తారు, అక్కడ ఎంతో అవును కొంత సంపాదించుకుంటే ఇక్కడ కుటుంబాన్ని పోషించుకుందాం అనుకుంటారు. కానీ ఇంతకు మించిన ఇబ్బందులు అక్కడ వస్తున్నాయంటే వాళ్ళకి నిజంగా చాలా బాధ కలిగించే విషయం. అవును సార్. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఎలా సేవ్ చేయాలనేదే ఇక్కడ, అందుకని ప్రభుత్వం చేసే ఉపాధి వలసకి వెళ్ళకుండా ఇక్కడ ఉపాధి కల్పించాలనేది కదా మెయిన్గా అదే వాళ్ళ లక్ష్యం కూడా అదే కదా అవునండి. ఏపీలో. ఎస్. ఒకసారి మీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడదామా, అసలు వాళ్ళ ఓకే సార్. రెస్పాన్స్ ఎలా ఉందో. ఎవరికి ఫోన్ చేస్తారు మీరు? మా బ్రదర్ అండి గణేష్ అని. మెయిన్గా గణేష్ గారు కూడా కొంచెం ఇనిషియేట్ తీస్తున్నారు. ఐ మీన్ అంటే గణేష్ గారు మా అంటే మా నాకు- కరెస్పాండెంట్స్ వెళ్ళిన నరసింహ గారు వెళ్ళినప్పుడు అవును సార్. ఎవరు అప్రోచ్ మీకు? మన నరసింహ గారు అని రిపోర్టర్ అవును, నరసింహ గారు అప్రోచ్ అయ్యారు. నరసింహ గారు అప్రోచ్ అయ్యారు. ఆయన కూడా చాలా థ్యాంక్స్ సార్, ఎందుకంటే మ్మ్. నా బాధ అర్థం చేసుకుని ఆయన ఇంకా స్పెషల్ ఫోకస్ చేసి మ్మ్. కంటిన్యూగా ఒకళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా మళ్ళీ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మ్మ్. నరసింహ గారు కూడా నాకు చాలా కృతజ్ఞతలు సార్. మ్మ్. ఇప్పుడు మా గణేష్ ఫోన్ చేస్తాను సార్. మా యా, brother. ష్యూర్, చేయండి. హలో గణేష్, అది ఇక్కడ నేను హైదరాబాద్ చేరుకున్నాను లిబియా నుంచి. వచ్చిన తర్వాత వచ్చేసాను. ఇక్కడ వచ్చిన తర్వాత ప్రైమ్ Prime న్యూస్ ఛానల్ వాళ్ళతో మాట్లాడడానికి వచ్చాను. ఎందుకంటే నాకు ఎంతవరకు వాళ్ళు హెల్ప్ చేశారు, వాళ్ళకి కృతజ్ఞతలుగా చెప్పుకోవడానికి వచ్చాను అనమాట. వాళ్ళు ఒకసారి మీతో మాట్లాడదాం అంటున్నారు, ఒకసారి మాట్లాడండి. ఎస్, గణేష్ గారు నమస్తే అండి. సార్ చెప్పండి సార్. నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఏంటి, ఎలా అనిపిస్తుంది సార్? సంతోష్ గారు చాలా సంతోషంగా హైదరాబాద్ చాలా చేరుకున్నారు. అంటే చాలా అసలు మీకు ఎలా చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు సార్. చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ గా అసలు చాలా హెల్ప్ చేశారు. ఎందుకంటే అసలు మా బ్రదర్ అక్కడ స్టక్ అయిపోవడం, మేము ఏంటంటే ఇక్కడ నుంచి ఎవరిని కన్సల్ట్ చేసినా ఏం చేయాలి ఏంటి అనేది కూడా మాకు సరిగ్గా ఐడియా లేకపోవడం. ఇక్కడ చూస్తే ఫ్యామిలీ పరిస్థితులు బాగాలేవు మా బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీకి. మ్మ్. అక్కడ ఉండిపోయాడు. అక్కడ నుంచి ఎంత ట్రై చేసినా ఏంటంటే ఆ కంట్రీలో వాళ్ళు ఫస్ట్ ఆ కంపెనీ ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అంతా బాగానే సపోర్టెడ్ గా మాట్లాడే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా పరిస్థితులు బాగాలేవు, ఇలా వెళ్ళిపోవాల్సి వస్తుందండి అంటే మ్మ్. ఇంకా ఇబ్బందులు పెట్టడం అవన్నీ అసలు నిజంగా అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చెప్పాలో కూడా మాకు అర్థం కావట్లేదండి. మీకు నిజంగా అయితే మీ ప్రైమ్ ఛానల్ కి అయితే మేము చాలా ఎందుకంటే మేము కూడా చాలా హ్యాపీ అండి. ఎందుకంటే మేము చాలా- ఏదైతే చాలా కాన్సెప్ట్ happy అనుకున్నామో అండి దాని అసలు. ప్రకారమే వాళ్ళు విదేశాల్లో ఉన్న ఆయన కూడా వచ్చారంటే మాకు కూడా చాలా హ్యాపీ. చాలా సార్ అసలు అంటే Yes, మీరు yes. చేసిన ఈ సపోర్ట్ కి అయితే మేము నిజంగా జీవితాంతం రుణపడి ఉంటామండి ఫ్యామిలీ అంతా అసలు మీకు. మ్మ్. First అంటే of all, మీకే కదా ముందుగా చేస్తుంది మా నరసింహ గారు మా విశాఖ అవును రిపోర్ట్. సార్, అవును సార్. ఏంటి మీరు ఏం చెప్పారు అప్పుడు, ఏమడిగారు? అదే సార్ ఇలాగా మా బ్రదర్ అయితే అక్కడ ఇలా స్టక్ అయిపోయాడండి. సో కంపెనీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ లో జాయినింగ్ అయ్యే టైంలో జాయినింగ్ ఫార్మాలిటీస్ అవి కూడా అప్పుడు ఏమి చేయించలేదు. ఇప్పుడు ఎప్పుడైతే మా బ్రదర్ ఇలాగా ఇండియాకి రిటర్న్ తిరిగి రావాలనుకుంటున్నాడో ఇప్పుడు ఇంకా ఒకదానికొకటి ప్రతిదీ కూడా ఇలా యాడ్ చేయాలనుకుంటున్నారు. మ్మ్. సో మా బ్రదర్ ఏంటంటే ఇలా స్టక్ చేసేద్దాం, అక్కడ హోల్డ్ చేసి ఉంచుదాం అన్న టైప్ లో మాట్లాడుతున్నారు. అండ్ సమ్ అమౌంట్ కూడా పే చేయాలన్నారు, దానికి కూడా రెడీ అయ్యి అగ్రీ అయ్యాడు. మ్మ్. అయినా సరే రిలీజ్ చేయకుండా ఉండేటట్టు చూద్దాం అని చెప్పేసి ఒక 3 to 4 months అయినా సరే ఇక్కడే ఉండాలి అని చెప్పేసి నోటీస్ పీరియడ్ చేయాలి అవన్నీ చెప్పి ఇలా చేస్తున్నారండి అని చెప్పి మాట్లాడాను సార్ మీ టీమ్ తో. మ్మ్. అదే అంటే So, ఎందుకంటే అంటే చాలా ఇప్పుడు- వీడియోస్ వస్తూ ఉంటే మళ్ళీ అందులో కొంతమంది ఏంటంటే మనకు తెలిసిందే కదా, సోషల్ మీడియాని అవును సార్. మంచి కోసం ఉపయోగించిన వరకు చెడు కోసం ఏదో కొంతమంది చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అది అవును ఎంతవరకు వాస్తవం ఏంటనేది ఎంక్వైరీ చేయించడానికి కూడా వాళ్ళు Yeah, మిక్స్ కానీ చేయటం. మీ టీం వాళ్ళు అయితే అదే సార్ వెంటనే మాట్లాడారు, కాంటాక్ట్ అయ్యారు. అండ్ ఈవెన్ ఏంటంటే మేమైనా సరే కొంచెం మీ వాళ్ళు బిజీగా ఉంటారేమో అని చెప్పి మేము కొంత టైంలో మేము మళ్ళీ మీ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వలేకపోయేవాళ్ళం సార్. అంటే మనం కాల్ చేసినా మళ్ళీ వాళ్ళు అయినా బిజీలో ఉంటారు, షెడ్యూల్ ఉంటుంది కదా, సో డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది అని మేము ఫీల్ అయ్యేవాళ్ళం. బట్ కానీ మీ వాళ్ళే మాకు మళ్ళీ ఫాలోఅప్లు కూడా చేసేవారు సార్. మ్మ్. ఏంటంటే ఏమైంది, మళ్ళీ మీ బ్రదర్ అయినా ఫోన్ చేశారా లేదా అన్నట్టు ఇవన్నీ కూడా. మ్మ్. అంటే నిజంగా చాలా సార్, సమస్యలు అండి, ఇలా ఒకటనే చాలా కాదు. చాలా మేము thank ఎప్పుడైతే you so మేము ఈ much. కాన్సెప్ట్ తోటి వెళ్తున్నామో సమస్య మీద ఫోకస్ మాది అని చాలా మంది కాంటాక్ట్ అవుతున్నారు, చాలా మంది వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు. అవును సార్, అవును చాలా సార్. వరకు Actually మేము కూడా ఏంటంటే ప్రయత్నిస్తున్నాం. ఇలాగా కానీ ఇలాగా first of all- సక్సెస్ఫుల్గా ఇప్పుడు ఆయన ఇంటికి కూడా వెళ్లకుండా స్టూడియోకి వచ్చారంటే రియల్లీ వీఆర్ ఆల్సో సో హ్యాపీ అండి. ఎందుకంటే చాలా బియ్యాలు ఎన్నాళ్ళు అసలు ఫ్యామిలీకి మీరు దూరంగా చేసేది ఉండి అసలు చిక్కుకుపోయిన ఆయన. help ని మేము మర్చిపోలేం సార్. సో అందు గురించి అదే మా తప్పుడు నిన్న బయలుదేరేటప్పుడు అక్కడ నుంచి మ్మ్. మా బ్రదర్ అదే చెప్పారు, ఇలా బయలుదేరుతున్నాం అన్నయ్య అని చెప్పేసి చెప్పారు. సో అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చినట్టు కూడా ఇప్పుడు అదే ఇప్పుడు ఇలా
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి హైదరాబాద్కి ఇంకా రీచ్ అయ్యాడే అవ్వలేదా అని చెప్పి మేము అనుకోలేదు, ఇంకా ఉమ్, వస్తాడేమో అని చెప్పి. బట్ ఫోన్ చేసినన్నే వచ్చేసానని చెప్పి మీతో కలిసాను, ఇలాగ అవును. వీళ్ళ దగ్గరకు వచ్చానన్న, ఇలా మాట్లాడదాం అని చెప్పేసి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం అని చెప్పేసి అన్నాడు. అప్పుడే మాకు తెలిసింది, ఓకే హైదరాబాద్ రీచ్ అయిపోయాడు సేఫ్ గా అని చెప్పి. ఎస్, అదే అందుకనే మేము చెప్తున్నాం, మేము ఇంటికి కూడా వెళ్ళకుండా మా స్టూడియోకి వచ్చారు. నిజంగా మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే ఆయన Yes, సేఫ్గా yes. ఇంటికి రావటం. సో అవునండి. స్పందించి డెఫినెట్గా అండి, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. నాట్ ఓన్లీ ఇంకా మీ Yeah, బ్రదర్ అదే ఇంకా సార్, మేము ఎడ్యుకేటెడ్ కాబట్టి ఆల్రెడీ ప్రాబ్లం, చూసామండి, ఎడ్యుకేటెడ్ కాబట్టి చూసాము. కనీసం మీరు హౌ టు ప్రాసెస్ చేసిన అనేది తెలుస్తుంది. అదేనండి, మీరు చేసిన హెల్పింగ్ అన్ని కూడా వీడియోస్ మేము చూసాము. చూసే మా బ్రదర్ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాడు యాక్చువల్లీ. ఉమ్, మీ ప్రైమ్ ఛానల్ తో కాంటాక్ట్ అయితే, సో మీ వాళ్ళ నుంచి వైజాగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ అవి షేర్ చేశారు నాకు కూడా. సో అప్పుడు మాట్లాడితే మీ వాళ్ళు అంతా బాగా సపోర్ట్ చేశారు సార్. ఉమ్. రైట్ అండి, వీఆర్ సో హ్యాపీ. Yeah, ఒకసారి మాట్లాడి సంతోష్ గారితో మాట్లాడండి Yeah, ఒకసారి, thank you. తర్వాత ఇవ్వండి, ఇవ్వండి. యా. గణేష్, నేను మళ్ళీ ఇక్కడ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్దామని వచ్చాను. అదే అదే సో అందుకోసం వాళ్ళు అయిపోయినాక బయలుదేరమని చెప్పు మళ్ళీ. నేను బయలుదేరి ఫోన్ చేస్తాను. సో అది మొత్తానికి మీకే కాదు, మాకు కూడా చాలా సంతోషం అండి. అలాగే మీ డైరెక్ట్గా నేను కూడా family members కూడా నాకు ఇంత హెల్ప్ చేస్తాను. నేను కూడా దేవుడు ఎట్లా కల్పించి చూడండి, ఉమ్, నేను మొక్కున్నాను వచ్చాను యాక్చువల్గా. అంటే ఇలా బయటకు వచ్చేస్తే ఫస్ట్ ఇక్కడ ఉన్న మన ఎల్లమ్మ తల్లిని, మా గ్రామదాత, మా ఇంటి దేవత. ఓకే. సో ఆవిడ కూడా నాకు ఒక హెల్ప్ చేశారు అనుకోండి, మీ ద్వారా నీకు హెల్ప్ చేశారు, వాళ్ళు కూడా కృతజ్ఞత చెప్పాలనేసి ఈ విధంగా ప్లాన్ చేస్తారని ఒక డెస్టినీ ఒకటి ఉంటుంది కదా సార్. ఎస్. నేను దాన్ని చాలా నమ్ముతాను అనమాట. సో ఈ విధంగా మీకు అంటే నేను వెళ్ళిపోతే మళ్ళీ ఎలా కలవాలో, మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో ఒక మెసేజ్ చేసేస్తే అయిపోతుంది కదా సార్. అవును. సో ఈ విధంగా మీకు కల్పించి నాకు చాలా లేదు, అందుకనే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది, అదే చెప్తుంటే. ఎందుకంటే చాలా మంది హెల్ప్ పొందుతూ ఉంటారు, హెల్ప్ పొందినప్పటికీ కూడా అసలు ఏంటి అనేది జనాలకు కూడా తెలిస్తే ఓకే ఎంతవరకు ఇది మనం కూడా ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే వీళ్ళని కనుక సంప్రదిస్తే డెఫినెట్గా పరిష్కారం దొరుకుతుంది మనకి, ఎంతో కొంత వాళ్ళ ప్రయత్నం సక్సెస్ఫుల్గా జరుగుతుంది అనేది కూడా కన్వే అవుతుంది కదా. ఎస్, ఇక లిబియా గురించి మాట్లాడుకుందాం. అసలు ఏంటంటే లిబియా ప్రాసెస్ ఏంటి, అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, మీరు జనరల్గా ఏం చేస్తూ ఉంటారు మీరు ఇక్కడ? నేను ఒక స్టీల్ ప్లాంట్లో జాబ్ చేసేటవాడిని సార్. అంటే మన జనరల్గా అవుట్ ఆఫ్ కంట్రీస్ అంటే మనకు తెలిసేది అంటే కొంచెం శాలరీస్ హైకుంటాయి అనేసి ఒక ఆలోచనతో మనం వెళ్తాం. సో ఫైనాన్షియల్ పరంగా కొద్దిగా స్టెబిలిటీ అవుదామని నేను లిబియా కంట్రీలో మా ఫ్రెండ్ ఉన్నాడు. సో ఆయన ద్వారా అప్రోచ్ అయితే నాకు ఇలాగ ఇంటర్వ్యూ అయింది. ఇంటర్వ్యూ అయిన తర్వాత నాకు మామూలుగా చెప్పారనమాట, నీకు ఇట్లా హెచ్ఓడి పోస్ట్ ఇస్తాము, ఇంత శాలరీ అని చెప్పారనమాట. అంటే మీరు ఏం చదువుకున్నారండి మీ స్టడీ? నేను డిప్లొమా చదువుకున్నాను సార్. డిప్లొమా చదువుకున్నా. మీరు ఇప్పుడు ఎక్కడ, వైజాగ్ ప్రాపర్ శ్రీకాకుళం సార్. వైజాగ్లో సెటిల్ అయ్యాం సార్. ఓకే, వైజాగ్లో సెటిల్ అయ్యారు. మ్యారీడ్ పిల్లలు? ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్. రైట్, చదువుకుంటున్నారు వాళ్ళు? ఒక బాబు 7 years, పాప ఇప్పుడు వచ్చి 10 months. సో మెయిన్ పాప కోసమే నేను ఇంకా ఇండియా రావాల్సి వచ్చింది. దాంతో మా మదర్ కూడా హెల్త్ బాగాలేదనమాట. అయ్యో. సో ఈ 2 కారణాలు నాకు బాగా కలిసి వచ్చాయి అనమాట. ఇంత డబ్బు సంపాదించని వెళ్ళాము, అక్కడికి వెళ్ళాక ఫ్యామిలీకి సపోర్ట్గా లేకపోతుంటే ఇంకా చాలా నాకే ఇంకా వెళ్ళారో అదే అక్కడ వర్కౌట్ అవ్వలేదు. సో ఏంటంటే నేను ఒక నమ్మి వెళ్ళాను ఒక వ్యక్తిని, ఆయన నాకు ఇలా మోసం చేస్తాడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మీరు ఆల్రెడీ ఎడ్యుకేటెడ్, వీళ్ళని తెలుస్తాయి కదా జనరల్. చాలా మంది ఇప్పుడు మనకి ఎక్కువగా దుబాయ్లు కానీ గల్ఫ్ దేశాలు కానీ వెళ్ళే లేడీస్ని చూస్తూ ఉంటారు. లేడీస్ అని కాదు, జెంట్స్ కూడా చాలా మంది మన ఎడ్యుకేటెడ్ అయ్యి ఉంటారు, ఎవరిని ఏజెంట్ని నమ్మి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళకి ఏమీ దొరకదు, ఏమీ ఉండదు, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలాంటి ప్రతిరోజు మేము చదువుతున్న ప్రతిసారి మేము బాధపడుతూనే ఉంటాం. నేను కూడా చూసాను సార్. ఎస్, అంటే ఇలాంటివి జరుగుతాయని తెలుసు కదా. తెలిసినప్పుడు మీరు అంటే మీకు ఆల్రెడీ మీరు చదువుకునే వ్యక్తి, మీకు మొత్తం తెలిసినప్పుడు ఎందుకు ఆ ప్రాసెస్లో వెళ్ళలేకపోయారు? అంటే ప్రాసెస్ అంటే నేను ఎవరైతే చదువుకున్నారు కదా, మనకి ఎవరైతే జిఎం ఉన్నారో ఆయనకు ఒక 30 years ఎక్స్పీరియన్స్ అయినా నాకు ఇలా ఒక పోస్ట్ ఇస్తున్నారంటే మన ఎడ్యుకేషన్, మన ఎక్స్పీరియన్స్ చూసి ఇచ్చారు. సో అంటే ప్రాసెస్ ఏంటంటే అపాయింట్మెంట్ లెటర్ అయితే దాని బేస్ వేసాం. నార్మల్గా ఏంటంటే కాంట్రాక్ట్ సైన్ కూడా మనం జాయినింగ్ అయినప్పుడే మనం ముందు పంపించుంటే దాంట్లో ఏం రాస్తున్నాయని కూడా మనకు తెలుస్తుంది సార్. ఏం పంపించలేదు, ఓన్లీ కాంట్రాక్ట్ సైన్ ఉంటుందని కూడా తెలియదు సార్. అంటే మీరు నమ్మి వెళ్ళారు, తెలిసిన వ్యక్తే కదా, నమ్మి వెళ్ళారు కదా అని. అంటే మనకి సపోర్ట్గా ఉంటారు కదా, మన ఏ ప్రాబ్లం అయినా మనకు ఫేస్ చేయడానికి మనకు ఆయన నమ్మి వెళ్ళాను అనమాట. సో ఇలా బ్యాక్ వస్తే అంటే ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే బ్యాక్ వెళ్తే ఇలా డబ్బులు కట్టాలి అని ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు నాకు ఏ ఇంటర్వ్యూ ప్రాసెస్లో కూడా నాకు ఈవెన్ ఆఫర్ లెటర్ కూడా అక్కడ మెన్షన్ చేయలేదు. ఈవెన్ నాకు ఇండియన్ ఎంబసీ కూడా నాకు వాళ్ళు మా దగ్గర క్యాంప్కి వచ్చారు సార్. నేను ఎప్పుడు నాకు ఇలా జరుగుతున్న విషయాల కోసం మా అంటే ఇలా వెళ్ళిపోవాలని చెప్తే మా జిఎం ఎవరైతే ఉన్నారో ఆయన అప్రోచ్ అయితే ఆయన ఫస్ట్ బాగానే అప్రోచ్ అయ్యారు. తర్వాత ఇంకా ఆయన చాలా గేమ్స్ స్టార్ట్ చేశారనమాట. అంటే ఏంటంటే డబ్బులు కట్టాలి, డబ్బులు కట్టకపోతే ఎక్కడి నుంచి పంపించడానికి అవ్వదు, నువ్వు వెళ్ళలేవు. కాదు, మీరు వెళ్ళిందే డబ్బులు సంపాదించుకోవడానికి, ఇక్కడ డబ్బులు లేక ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు ఆర్థికంగానే కదా. మరి ఆ వ్యక్తి అసలు ఇప్పుడు ఆ జిఎం అనే వ్యక్తి మీకు తెలుసా, మీకు తెలిసిన వ్యక్తి అయినా లేకపోతే మీకు తెలిసిన వ్యక్తి వేరా? తెలిసిన వ్యక్తి అంటే ఇలాగ ఇంటర్వ్యూ తీసుకున్న ఆయన లింక్డ్ఇన్ ద్వారా నాకు పరిచయం అయినా. సో చదువుకున్న వ్యక్తి జిఎం లెవెల్లో ఉన్నారంటే ఎట్లా చేస్తారు, నాకు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా సార్.
సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన కోసం చాలా నాకు కథనాలు జరిగినాయి. ఆయన ఎట్లాంటి వ్యక్తి అని నాకు వెళ్ళిన తర్వాత తెలిసింది. నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అది చూసి ఓకే, మన పని చేస్తే అంతే. మనకి డబ్బులు ఇస్తారు. అవును. పనిలో ప్రాబ్లం చేస్తే మనం ఎవరన్నా మనకి క్వశ్చన్ చేస్తే మన మనం పెర్ఫార్మెన్స్ లో చెప్పడం ఉన్న తేడా ఉందనుకుంటే కానీ తప్పలేదు, కానీ ఎప్పుడైతే మనకి ముందు ఒకలాగా వెనక ఒకలాగా బిహేవ్ చేసి ఇప్పుడు ముందు ఒక చెప్పారు, నేను ఎప్పుడైతే వెళ్తానో నా ప్రాబ్లం ఉంది, ఫ్యామిలీ ఇష్యూ, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, నేను సపోర్ట్ చేస్తాను అనుకున్నాను. కానీ సపోర్ట్ చేయకుండా కాక ఇంకా నా వెనకాల ఇంకా గోతులు తీద్దాం అన్న ఒక ప్లాన్తో వెళ్ళారనమాట. సో నాకు ఇంకా పసిగట్టాను ఆయన చేసే పనులన్నీ. ఇంకా ఇది ఇలా కరెక్ట్ కాదని చెప్పి నేను ఇంకా ఎట్లా వెళ్దామని ఆలోచించాను. ఎవరి దృష్టి తీసుకెళ్తే ఆలోచిద్దాం అంటే నేను రెగ్యులర్గా వీడియోస్ ఫాలో అవుతుంటే నాకు ప్రైమ్9 న్యూస్ కోసం నేను చూశాను అనమాట. ఇలాగే చిక్కుకున్న వ్యక్తులు ఎలా మీరు చాలామందిని మీరు సేవ్ చేశారు. సో ఆ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. అప్రోచ్ అయిన తర్వాత మీరు అందరికీ ఏపీ గవర్నమెంట్కి అప్రోచ్ అయ్యారు. అక్కడి నుంచి నాకు ఫోన్ కాల్స్ రావడం జరిగింది. నాకు ఏం జరుగుతుందని వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా ఎష్యూరెన్స్ ఇచ్చారు. ఎవరైతే ఎంబసీని కూడా వాళ్ళు అప్రోచ్ అయ్యారు, మెయిల్ చేశారు. ఆ మెయిల్ కూడా నాకు కూడా కనెక్ట్ చేశారు. మెయిల్లో నేను కూడా అప్రోచ్ అయ్యాను. ఎంబసీ వాళ్ళు కూడా ఎవరైతే నాకు జీఎం అయితే ఇలా నాకు బ్లేమ్ చేయడం జరిగింది, ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. సో జరిగిన తర్వాత నాకు ఇలాగ రిలీజ్ చేస్తామని తెలిసిందనమాట. సో ఇవన్నీ జరిగిన తర్వాత నాకు మీరు ఎప్పుడు వెళ్ళారు? 3 months అయిందా? 3 months అవుతుంది అంటే సార్. ఫిబ్రవరిలో ఫిబ్రవరి 21st అక్కడ జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అయ్యారు. ఎన్ని అయ్యాను. రోజుల పాటు మీకు కొంచెం బెటర్గా అనిపించింది? అసలు ఎన్ని రోజులు చేస్తారు కరెక్ట్గా? యాక్చువల్గా నేను 2 months తర్వాత నాకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది సార్, ఇంట్లో ఫ్యామిలీ హెల్త్ ఇష్యూస్ వల్ల. ఓకే. సో నేను వెంటనే వాళ్ళకి చెప్పాను అనమాట. సో ఇట్లా ఉంటే కొద్దిగా కష్టం అనేసి నేను చెప్పడం జరిగింది. దాని తర్వాత ఒక 10 days నాకు పట్టింది. 10 days నాకు బాగా కొంచెం రెస్పెక్ట్లు అనిపించింది మా జిఎం నుంచి. ఆయన చేసి అంటే ఏంటి, వర్క్ పరంగానా లేకపోతే? వర్క్ పరంగా అంటే ఈ విధంగా బ్లాక్ షీట్ డబ్బులు కట్టాలి, నువ్వు కట్టించకపోతే నీకు ఎక్కడ పంపించాము, నువ్వు అగ్రిమెంట్ సైన్ చేయాలి. అగ్రిమెంట్స్ అనేది మనం జాయిన్ అయినప్పుడు ఇవ్వాలి సార్. ప్రొబేషన్ పీరియడ్లో ఉన్నాను, అంటే 3 months ప్రొబేషన్ పీరియడ్ చెప్పారు. ప్రొబేషన్ పీరియడ్లో మీకు ఏ రూల్స్ వర్తించవు. అంటే నేను చదువుకున్న 15 years ఎక్స్పీరియన్స్ బట్టి. సో అవన్నీ ఆయనకి రివర్స్ అయినాయి అనేసి ఆయన కూడా ఇంకా బెదిరిపోయి ఆయన ప్లాన్ వాడిని చేస్తానమాట. ఎండితో ఏం చేస్తారు? నాకు అంటే బ్లాక్మెయిల్ చేశారనమాట. నువ్వు ఇంత డబ్బులు కడితేనే వెళ్ళగలవు, నువ్వు ఇంత డబ్బులు ఇప్పటికిప్పుడు కడితే ఫస్ట్ ఏం చెప్పారంటే $3,500 కడితే నీకు అన్నీ రిలీజ్ చేస్తాను. నా దగ్గర డబ్బులు లేవని చెప్పాను. నాకు శాలరీ రావట్లేదు, వచ్చి 1 month అయింది, నా దగ్గర శాలరీ లేదు. సో నేను ఎట్లా కట్టాలి? నాకు ముందు ఎప్పుడు నాకు చెప్పలేదు ఈ విషయం, డబ్బులు కట్టాలని. ఇప్పుడు మీరు డబ్బులు కడతానే ఆయనకి క్వశ్చన్ వేసినప్పుడు, లేదు నువ్వు 2,500 కట్టేస్తే నువ్వు డబ్బులు లేవన్నా 2,500 కట్టేస్తే నీకు రిలీజ్ చేస్తామని చెప్పారు. మళ్ళీ మాట మారుస్తూ వచ్చారు, లేదు నువ్వు డబ్బులు కడితేనే వెళ్తావు, లేదా 3 months నోటీస్ పీరియడ్ చేయాలని చెప్పారు. మళ్ళీ అట్లా పెంచుకొని ఇంకా నువ్వు ఇప్పుడు తర్వాత నాకు అగ్రిమెంట్ సైన్ పేపర్స్ వెంటనే తెప్పించి సైన్ చేయాలని చెప్పారు. దాంట్లో చాలా విషయాలు ఇల్లీగల్గా ఉన్నాయి. సో నేను ఎంత చదివిన తర్వాత ఇదంతా నా మెడ చుట్టుకుంటుందని ఒక అభిప్రాయం నాకు కలిగింది. ఎందుకంటే చదువుకున్న వాటి చెప్తారు కాబట్టి అక్కడ ఎవరు చదువుకుండానే సైన్ పెట్టేస్తారు. అదే చేస్తాం కదా, అన్ని 33 pages అంటే ఎవరికైనా కష్టంగా ఉంటుంది. ఎవరు చదువుతారని సైన్ పెట్టేస్తారు. నేను చదివాను, ఎందుకంటే చదువుకున్నాను కాబట్టి అందులో ఏమున్నా నాకు తెలియాలి. సో ఈ దానికి తోడు ఇంకా నాకు టార్గెట్ చేయడం జరిగింది పని పరంగా. సో ఇవన్నీ ఆలోచించాను, అంటే ఇక్కడ ఏమి జరిగినా ఇంకా మన మీద వస్తుంది అనేసి ఒక ఆలోచన నాకు కలిగింది. ఆ విధంగా ఆయన క్రియేట్ చేశారు నాకు. సో అందుకు నేను ఇంకా చాలా హెరాస్మెంట్గా ఫీల్ అయ్యాను. అంటే ఇక్కడ కూర్చోబెట్టేస్తారేమో 1 year నాకు పంపించరేమో, నా పరిస్థితి ఎలా ఉంటుంది? అగ్రిమెంట్లో ఏముంది అంటే ఎన్ని సంవత్సరాల పాటు చేయాలని అన్న ఉందా? అంటే నార్మల్గా అయితే 3 years ఉంటుంది సార్. 3 years. మీరు ఎప్పుడైనా వెళ్ళిపోవాలనుకుంటే $3,500 కట్టాలని అందులో మెన్షన్ చేశారు. ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు మీరు 3,500. కానీ మీరు అగ్రిమెంట్ అసలు సైన్ చేయలేదు స్టార్టింగ్ అయినప్పటికీ కూడా నువ్వు $3,500 నువ్వు వెళ్ళగలవు అనేసి నాకు చెప్పారు. సైన్ చేస్తే మళ్ళీ $3,500 కట్టాలి. సైన్ చేశాక మళ్ళీ ఇంకా తప్పనిసరిగా కట్టాలి. కానీ చెయ్యకపోయినా కట్టమంటున్నాడు. చేయకపోయినా కట్టమని చెప్పారు. అసలు ఏంటి మీ వర్క్ ప్రొఫైల్ ఏంటండి అక్కడ? నేను హెచ్ఓడి అండి, డిపార్ట్మెంట్ హెచ్ఓడి. అంటే ఏంటి అదే మొత్తం ఓవరాల్ మిషన్స్ అంతా వర్కర్స్ అంతా నా కింద ఉంటారన్నమాట. అక్కడ జరిగే ప్రాసెస్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నేను దాన్ని రెక్టిఫై చేయాలన్నమాట. అంటే మీకు ఇప్పుడు స్టేయింగ్ అది ఏంటి వాళ్ళే మొత్తం? స్టేయింగ్ అంతా వాళ్ళు ఇచ్చారు, ఫుడ్ ప్రొవైడ్ అంతా క్యాంటీన్ ఫుడ్ ప్రొవైడ్ చేశారు సార్. అంతవరకు అంతా బాగానే ఉంది. అది బాగానే ఉంది అంటే వర్క్ పరంగా వర్క్ అట్మాస్ఫియర్ అయితే బాగానే అనిపించింది. వర్క్ అట్మాస్ఫియర్ అంటే పర్వాలేదు సార్. కాకపోతే ఎవరైతే ఆయనకి రివర్స్ గా మాట్లాడతారో ఆయనే టార్గెట్ చేస్తారన్నమాట. ఆయన కూడా ఇక్కడ వ్యక్తేనా? ఇక్కడ వ్యక్తి సార్, ఇండియానే. ఓకే. సో అంటే మనం చేసేది ఆయన నచ్చకపోతే మనకి టార్గెట్ చేస్తారనమాట. ఆ టార్గెట్ చేయడంటే అంటే మనకు తెలియని విషయాలు ఆయన చెప్పి దాంట్లో ఇరికించడానికి చూస్తారనమాట. అట్లా నాకు జరిగినాయి, నేను దాన్ని ఫేస్ చేశాను. ఎందుకంటే చదువుకున్నాను కాబట్టి నాకు కొంచెం గొప్ప ఐడియా ఉంది కాబట్టి నేను దాన్ని ఫేస్ చేసుకుని వచ్చాను. కానీ ఇట్లా మోసం చేయడం నేను చూడలేదు సార్. అంటే డబ్బులు కట్టాలి, లేదు 3 months చేయాలి, 1 year కూర్చోబెడతాను, ఇండియన్ ఎంబసీ కూడా నీకు ఎవరైనా పేకలేరు అన్నట్టు మాట్లాడారు అనమాట. లాస్ట్ మినిట్లో ఇండియన్ ఎంబసీ అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఇండియన్ ఎంబసీ వాళ్ళు
ఆయనకి కనెక్ట్ అయ్యారనమాట. ఉమ్, కనెక్ట్ అయినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళకి క్వశ్చన్స్ చేశారనమాట. ఆయన ఇంకా ఆయన బీపీ పెరిగిపోయి ఇంకా నా మీద అరవడం స్టార్ట్ చేశారు. అంటే అబ్యూజివ్ వర్డ్స్ మాట్లాడారు. అదే. అది కూడా నా దగ్గర నేను ఇండియన్ ఎంబసీ కూడా నేను పంపించాను. ఉమ్, సో దాని తర్వాత ఆయన కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు. ఎందుకు వాళ్ళని చేస్తున్నాం అనేసి ఈ విషయం ఎండి దృష్టికి కూడా వెళ్ళింది. ఉమ్, ఎండి సార్ కూడా నాకు అప్రోచ్ అయ్యారు. సో నాకు ఎండి సార్ కూడా సారీ చెప్పారు. నాకు ఇలాగ ఆయన నాకు బ్యాడ్ వర్డ్స్ యూస్ చేసి మాట్లాడారని ఉమ్, ఎండి సార్ కూడా సారీ చెప్పారు. నేను ఆయన చెప్పాను, సార్ మీరు చెప్పాలి, మీ అంత పొజిషన్ ఉండవాలి, మీరు నాకు చెప్పకూడదు సార్. ఉమ్. ఒక ఎడ్యుకేటెడ్ కానీ పర్సన్ మెచ్చుకోవచ్చండి, ఆయన ఎండి కూడా ఎండి రియాక్ట్ సార్ అయ్యి నాకు చాలా అంతలాగా. సపోర్ట్గా ఇచ్చారు సార్ నాకు. మ్మ్. ఎందుకంటే ఆయనకు తెలియదనే అనుకుంటున్నాను నేను. ఉమ్, వన్స్ తెలిసిన తర్వాత ఆయన కూడా నాకు ఆ లెవెల్లో ఉన్న వ్యక్తి కూడా నాకు సారీ చెప్పారంటే అది ఆయన అర్థం చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఈ జిఎం ఎవరైతే ఉన్నారో చాలా మందిని ఇలాగే ఇబ్బంది పెడతారు. మీకు చుట్టుపక్కల మీ ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఉన్నారు సార్. మీకు ఎంప్లాయీస్ అవును సార్. వాళ్ళు ఏదైనా చెప్పారా? వాళ్ళు చెప్పారు సార్. వాళ్ళే నాకు ఎంబసీకి ఇండియన్ ఎంబసీకి చేయడం ఉమ్. థాట్ ఇచ్చారు సార్. నాకైతే థాట్ లేదు అసలు యాక్చువల్గా ఇండియన్ ఎంబసీ ఎప్పుడో చెప్పాలి. అంటే వాళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారటండి అక్కడ? అంటే ఒక 1 year 3 years నుంచి చేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ సైన్ అగ్రిమెంట్ అగ్రిమెంట్ సైన్ చేస్తున్నారు సార్. అంటే అప్పుడులో ఈయన వెళ్ళినప్పుడు వాళ్ళు లేసావు ఈయన వెళ్ళక ముందు వాళ్ళు జాయిన్ అయ్యారనమాట. ఓకే, వాళ్ళు జాయిన్ అయ్యాక ఈయన వెళ్ళారనమాట. వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. వాళ్ళు ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు సార్. అంటే ఏంటి ఇంకా ఎవరైనా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు చిన్న ఎంప్లాయీస్ ఉంటారు, అవును సార్. వాళ్ళు ఏదో డబ్బుల కోసం వెళ్తారు అక్కడికి, ఏదో అవును సార్. కుటుంబానికి ఇక్కడ పంపించడానికి. మరి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు అసలు ఏంటి, ఏం చూస్తారు మీరు ఇప్పుడు ఈ 3 నెలల్లో? ఈ 3 నెలల్లో సార్ అంటే ఒక ఇంజనీరింగ్ చదువుకునే వ్యక్తులు వెళ్ళడం అదైతే కరెక్ట్ కాదని అనిపించింది సార్. ఉమ్, అక్కడికి వెళ్తే అంటే హెల్పర్స్ టెక్నీషియన్ లెవెల్లోనే వెళ్ళాలి ఆ కంపెనీకి అయితే. అంటే ఒక మంచి వ్యక్తి జిఎం వ్యక్తి కింద పనిచేస్తే మనకు ఒక ఉమ్, సపోర్ట్నెస్ అన్నీ ఉంటుంది. ఉమ్. కానీ ఎట్లాంటి ఉన్న వ్యక్తులు కింద పనిచేయాలంటే అది కొంచెం ఎందుకంటే ఒకటి కష్టమైనది. ఫ్యామిలీకి దూరంగా ఉంటారు, ఉండాలంటే లోన్లీగా అనిపిస్తుంది. మనకి వాళ్ళకి వర్క్ మామూలుగానే ప్లేస్ కొంచెం ఒక stress సెకండ్ హోమ్ ఉంటుంది. అనుకుంటాం సార్. ఎస్ ఎస్, వర్క్ ప్లేస్ అంటే మనకి ఎక్కువ అవును. వర్క్ ప్లేస్ మనం టైం స్పెండ్ చేస్తుంటాము. దట్టు ఫ్యామిలీకి దూరంగా ఉంటుంది, దూరంగా ఉంటాం, కొంచెం ఎక్కువ family కి ఎక్కువ అటాచ్మెంట్ అటాచ్మెంట్ ఉండాలి. ఉంటుంది సార్. ఉమ్, సో అంటే ఒక జెన్యున్గా మన ప్రాబ్లం చెప్పినప్పుడు అర్థం చేసుకుని మనకి సపోర్ట్ చేయాలి ఒక ఇండియన్గా. ఉమ్, సపోర్ట్ చేయకుండా నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేసి నువ్వు వెళ్ళలేవు అని చేస్తుంటే ఎవరికైనా మనం ఆల్రెడీ మనం స్ట్రెస్లో ఉన్నాం సార్. ఉమ్, ఆ స్ట్రెస్లో మీరు ఇట్లాంటి బ్లాక్మెయిల్ చేస్తుంటే ఇంకా స్ట్రెస్ పెరిగిపోతుంది. ఆ స్ట్రెస్లో మనం ఏం చేస్తాం మనకు కూడా తెలియదు. ఎవరైనా నా ప్లేస్లో ఎవరున్నా కూడా అట్లనే ఫీల్ అవుతారు. ఉమ్, సో అందుకే ఇవన్నీ బ్లాక్మెయిల్ చేయడం అంటే అసలు ఎందుకు ఇలా జరుగుతుందని ఒక థాట్లోకి వెళ్ళిపోయిన ఒక 1 month నాకు ఎప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ అయిందో ఉమ్. ఈ బ్లాక్మెయిల్ అన్ని చేయడం ఒక 1 month వరకు నాకు నిద్ర పట్టలేదు సార్. సరిగ్గా ఫుడ్ కూడా తినాలనిపించలేదు. అదే. అరే ఏం జరుగుతుంది, ఎందుకు అసలు నేను దేనికి genuine గా వచ్చాము, ఏం వెళ్తున్నామా? జరుగుతుంది అనేది ఒక నిజంగా చాలా ఒక మంచి జెన్యున్ stress రీజన్ కదా. గా వెళ్తున్నాను నేను. ఉమ్. నాకు అర్థం చేసుకోకుండా ఎట్లా నాకు ఇలాగా బ్లాక్మెయిల్ చేసి ఎట్లా నన్ను ఉంచుతా ఉంటున్నారు, ఏంటి పరిస్థితి అని ఆలోచించాను. ఉమ్, నాకు ఒక ధైర్యం వచ్చింది, ప్రైమ్ న్యూస్ ఛానల్కి నేను ఎప్పుడో చేయను, నాకు మంచి జరుగుతుంది అనేసి. ఉమ్, సో ఆ విధంగానే ఈరోజు నాకు అంటే నేను రావాల్సిన డేట్ కంటే ముందుగానే వచ్చాను నేను. ఉమ్. దానికి నీకు ప్రైమ్ న్యూస్ ఛానల్కి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటాను సార్. డెఫినెట్గా అండి, ఎందుకంటే అలాగే నాట్ ఓన్లీ మన- ప్రైమ్ 9 ఛానల్ పెట్టిన కాన్సెప్ట్లోనే డెఫినెట్గా చాలామంది నిర్భయంగా కూడా అప్రోచ్ కావచ్చు. వాళ్ళు ఏ సమస్య ఫేస్ చేస్తున్నా ఆ సమస్యకు సంబంధించి వాళ్ళు వీడియో కనుక అప్లోడ్ చేస్తే దానికి ఎంక్వైరీ చేసి అది కరెక్టే అనుకుంటే డెఫినెట్గా దాన్ని ఎవరి దృష్టికి తీసుకెళ్తే తొందరగా సమస్య పరిష్కారం అవుతుందో ఆ దిశగానే మా ప్రతినిధులందరూ కూడా ప్రయత్నిస్తారు. ఖచ్చితంగా మా ఛానల్ ఎప్పుడు కూడా ఆ సమస్య కోసం, సమస్య పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. ఇంకా చాలామంది అని చెప్పారు కదా లిబియాలో, ఇప్పుడు అవును. చాలామంది ఉన్నారని చెప్పారు కదా, అవును. చిన్న చిన్న ఎంప్లాయీస్. అంటే వాళ్ళందరూ మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీకు తెలుసు? మన తెలుగు వాళ్ళు ఒక 10 to 15% ఉంటారు సార్. 10 to 10 to 15%. 15% మన తెలుగు వాళ్ళు ఉన్నారు సార్. మిగతా వాళ్ళంతా బీహార్ ఆ స్టేట్ వాళ్ళు ఉన్నారు సార్. కాకపోతే అక్కడ ఉన్నదంతా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు సార్. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ చాలా మంది ఉన్నారు. ఆ, చెప్తున్నారు వాళ్ళు ఎక్కువగా, అంటే మీరు చూసిన వాటిలో ఎక్కువగా వాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నవి ఏం కనిపించింది? ఇబ్బందులు అంటే అదే సార్, ఇప్పుడు చేసే పనిలో ఏదైనా ఆటంకం జరిగితే తప్పులు ఎవరికైనా జరుగుతాయి. ఒక మెషిన్ అనగానే, మనిషి అనగానే ఎవరికైనా తప్పులు జరుగుతాయి. అవును. ఆ తప్పులు అర్థం చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు రెక్టిఫై అవ్వకపోతే మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలి. మీరు పని ఆయన చెప్పిన పని మనకి తప్పు అని చెప్పినా కూడా ఆయన టార్గెట్ చేస్తారు, మనుషుల్ని టార్గెట్ చేసి వాళ్ళ మనుషులు తీసేయడం జరగడం జరిగింది. ఎట్లాంటి చాలా మంది ఫేస్ చేశారన్నమాట. అంటే ఇంకా abuse వేరే కంపెనీలు words- కూడా ఉంటాయి కదా, వేరే కంపెనీలు కూడా ఉంటాయి, అవును వాళ్ళతో సార్. ఎవరైనా కలిసారా మీకు మామూలుగా జనరల్గా ఒక మన తెలుగు అసోసియేషన్ అక్కడ ఒక వేరే కాంట్రాక్ట్ ఉంది సార్, ఎఫ్జిఈ కాంట్రాక్ట్ అని, మాది ఈఎల్ టీమ్ అని ఎఫ్జిఈ కాంట్రాక్ట్ ఉంది. అందులో కూడా మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. వాళ్ళ జిఎం కానీ ఎవరైనా వాళ్ళు అంతా వాళ్ళంతా మీరు అన్నట్టుగా లోపల హెల్తీగా ఉంటే, అంటే అక్కడ మనం వర్క్ ప్లేస్ లో చేసుకోవచ్చు. హెల్తీగా ఉంటే ఏ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. అవును సార్. కానీ ఇలా హెల్తీగా లేనప్పుడు నిజంగా ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు చాలా అవును సార్. ఇబ్బంది పడుతున్నారు, అవును ఫేస్ సార్. చేస్తున్నారు.
మిగతా రిమైనింగ్ అన్ని థింగ్స్ ఓకేనండి? రిమైనింగ్ అంతా పర్వాలేదు సార్ నాకు. సెక్యూరిటీ పరంగా, ఆ. రక్షణ పరంగా ఇవన్నీ కూడా ఓకేనా? ఓకే సార్. ఎటువంటి ఇబ్బందులు ఏముండవు కదా? మనకి లిబియన్ పీపుల్ చాలా మంచి వాళ్ళు సార్. అది లిబియన్ కంటే అంటే ఎవరికి చాలా భయపడతారు. మ్మ్. నేను కూడా భయపడ్డాను. అదే కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా నాకు- తక్కువ కదా, ఎక్కువగా ఇక్కడికి వెళ్తూ ఎక్కువ చూస్తుంటాం మనం. అవును అంటే సార్. ఇలా Gulf ఎడ్యుకేటెడ్ countries- ఓకే, ఎడ్యుకేటెడ్ అయితే ఎక్కడికైనా వెళ్తారు, అన్ఎడ్యుకేటెడ్ ఎక్కువగా దుబాయ్ కానీ, ఖతర్ కానీ, ఇలాగ ఎక్కువ సౌదీ కానీ ఇలా అవును ఎక్కువ సార్. వెళ్తూ ఉంటారు కదా. అవును సార్. మ్మ్. అంటే నేను ఫస్ట్ ఫీల్ అయింది లిబియన్స్ కదా, వాళ్ళకి ఎట్లా మనం ఫేస్ చేస్తామని. ఒక ఇండియన్స్తో మన ప్రాబ్లం లేదు, అవును. ఎందుకంటే తెలిసిన వాళ్ళు కాబట్టి ఎవరైనా మ్మ్. మన ఇండియన్స్ కాబట్టి మనం అర్థం చేసుకుంటాం. కానీ లిబియన్ పీపుల్స్ మాత్రం చాలా మంచి వాళ్ళు సార్. మ్మ్. వాళ్ళతో మనం భయపడాలి అంటే గల్ఫ్ కంట్రీస్ వెళ్తామంటే అక్కడ ఉన్న లోకల్ పీపుల్స్తో మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతామని. మ్మ్. కానీ వాళ్ళతో ఏం ప్రాబ్లం ఫేస్ అవ్వలేదు. మన ఇండియన్స్తో ఉన్న ఒక వ్యక్తి మన ఇండియన్స్ అనే మన ప్రాబ్లం ఫేస్ అవుతున్నామంటే అది చాలా బాధాకర విషయం సార్. ఎస్ అదే కదా, అదే ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా అక్కడే కదా వచ్చింది అదే సార్. ఎగ్జాక్ట్గా. ఎస్ ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు. అంటే ప్రస్తుతానికి నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సార్, మ్మ్. అలాగే మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి చాలా కృతజ్ఞతలు సార్. ఎందుకంటే నేను చెప్పిన విషయాన్ని మీ ప్రైమ్ లైన్ న్యూస్ ఛానల్ ద్వారా మీకు వాళ్ళకి చేరవేయడం జరిగింది. వాళ్ళు దానికి స్పందించి నాకు ఏపీ ఎన్ఆర్టీ అనే ఒక సొసైటీ ద్వారా నాకు వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని మా ఇండియన్ ఎంబసీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మ్మ్. ఇండియన్ ఎంబసీ వాళ్ళు కూడా నాకు మెయిల్ చేయడం జరిగింది. నీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీకు ఇంటికి సేఫ్గా చేరవేస్తామని చెప్పారు. మ్మ్. దానికి తగ్గట్టు మాకు ఎండి కూడా నాకు స్పందించారు. ఎవరైతే మా కంపెనీ ఎండి ఉన్నారో ఆ ఎండి కూడా మాకు ఫోన్ చేయడం జరిగింది. నువ్వు అంటే భయపడాల్సింది ఏమీ లేదు, మ్మ్. నీకు సేఫ్గా పంపిస్తామని చెప్పారు అనమాట. మ్మ్. మీ ఫ్యామిలీ మెంబర్స్ రియాక్షన్ ఏంటంటే ఇలా వస్తున్నారని చెప్పారు కదా, ఫోన్ చేసి చెప్పారు కదా? ఫోన్ చేసి చెప్పాను సార్. నేను మా మిస్సెస్కి మా పేరెంట్స్ చెప్పాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఇట్లా జరుగుతున్నప్పుడు ఎవరైనా కంగారు పడతారు సార్. అవును. ఆ కంగారు వాళ్ళు కూడా చెప్పాను, కంగారు పడద్దు, నాకు ప్రైమ్ లైన్ న్యూస్ ఛానల్ ద్వారా నేను అప్రోచ్ అయ్యాను, మ్మ్. వాళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నారు, మీరు భయపడకండి, నేను త్వరలో ఎందుకంటే మీరు సింగిల్గా వెళ్ళారు, అవును దట్టు కొత్తగా వెళ్ళారు. అవును సార్. ఇప్పుడు కొన్ని ఒక సంవత్సరం 1 year ఏదో అయితే కనీసం అక్కడ ఎంతో కొంత మనకి ఒక అట్మాస్ఫియర్ అంతా మనకి అలవాటు తెలుస్తుంది. అవుతుంది, దట్టు మనకంటే ఒక సర్కిల్ కూడా ఏర్పడుతుంది. అవును సార్. బట్ కొత్తగా వెళ్ళి సింగిల్గా పోరాడుతున్నప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారని భయం కూడా భయం వెంటాడుతుంది ఉంటుంది సార్. కదా. అదే సార్, అంటే నాకు కూడా అదే భయం వేసింది అనమాట మ్మ్. స్టార్టింగ్లో. ఎందుకంటే అదే మనం చెప్పినప్పుడు ఒకలా ఉంది, ఇక రోజు రోజుకి పరిస్థితులు మారిపోతున్నాయి. ఈ మారిపోవడం వల్ల నాకు ఒక భయం కలిగింది అనమాట. అంటే ఏం చేస్తారు, దేశం కానీ దేశం వచ్చాము, నా ఫ్యామిలీ అంతా అక్కడ ఉన్నారు, మళ్ళీ నాకేం జరిగితే మా ఫ్యామిలీ అంతా ఏమైపోతారో అని నా అవును. ఇంటెన్షన్తో నేను Yes. మీకు అప్రోచ్ చేయడం జరిగింది. మ్మ్. నా బాధను మీరు అర్థం చేసుకున్నారు, మీరు కూడా నాకు ఇన్వెస్టిగేషన్ చేశారు. దాన్ని తీసుకెళ్ళి మీరు ఆంధ్రప్రదేశ్కి మీరు అప్రోచ్ చేయించారు. మ్మ్. వాళ్ళు కూడా స్పందించి నాకు ఈరోజు Already ఈ ఇండియాలో ఇలా అడుగుపెట్టానంటే అది మీ చొరవే సార్. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నాకు చాలా రుణపడి ఉంటాను సార్ నేను. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మేము చెప్పిన వెంటనే ప్రభుత్వం కూడా స్పందించి ఇమీడియట్గా ఎంబసీతో మాట్లాడి అక్కడి నుంచి మిమ్మల్ని ఇమీడియట్గా కూడా తీసుకొచ్చే విధంగా చేసినందుకు వీఆర్ ఆల్సో సో హ్యాపీ. దట్టు మీరు ఎంత సంతోషంగా ఉన్నందుకు అంతకంటే మేము కూడా సంతోషంగా ఫీల్ అవును సార్. అవుతున్నాం. ఎస్ అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇందాక, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా మంది ఉంటారు, వాళ్ళకి అసలు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? అంటే వాళ్ళకి భయపడకుండా ఎట్లాంటి సోషల్ మీడియాస్ చాలా ఉన్నాయి, న్యూస్ ఛానల్స్ కానీ. ఇప్పుడు అందరి చేతిలో ఫోన్ ఉంటుంది, ఫోన్ ఉంటుంది. అందరూ అందరూ చదువుకోవాలి, ఏమక్కర్లేదు, యూట్యూబ్స్ ఫోన్లో అన్ని మనం చూస్తున్నారు. చూసుకుంటూ స్క్రోల్ చేసి ఆ. నెంబర్కి ఫోన్ చేయడం అందరికీ తెలుస్తుంది. తెలుస్తుంది. అట్లాంటి వాళ్ళంతా ఈ ప్రైమ్ లైన్ ఎవరైతే మనకి నిజంగా ఫోకస్ మీద, అంటే మీరు టైటిల్ ఏదైతే ఉందో ఫోకస్ మీద, సమస్య సమస్య మీది, మాది, ఫోకస్ ఫోకస్ మాది. మాది అన్నట్టు అట్లాంటి ఛానల్స్ మీరు అప్రోచ్ అయ్యి మీ కష్టాన్ని చెప్పుకుంటే వాళ్ళు మీకు సహాయం జరుగుతుందనేసి నేను వాళ్ళు కూడా అప్రోచ్ వాళ్ళకి నా సజెషన్ ఇస్తున్నాను సార్. ఇట్లాంటి మంచి ఛానల్స్ కూడా ఉంటాయి, మనుషులు కాపాడే ఛానల్స్ ఉంటాయి. అంటే ఓన్లీ ఫోకస్ అంతా పొలిటీషియన్స్ వాటి మీద ఉంటాయి అనేసి కాదు, ఇట్లాంటి ఎవరైతే సమస్యలతో పోరాడుతూ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కూడా మీరు హెల్ప్ చేస్తున్నారని వాళ్ళకి కూడా తెలియాలి. వాళ్ళు కూడా ఈ మొబైల్స్ ఉన్నాయి కాబట్టి. అందుకని మీరు వచ్చిన వెంటనే కూడా మీతో కూడా మేము ఎందుకు మాట్లాడుతున్నాడు ప్రధాన కారణం అదే. అవును సార్, తెలియాలి. సామాన్యులకు అండగా ఖచ్చితంగా ఏదో ఇదేదో ఆశించి కాదు, సామాన్యులకు అండగా వారు, ఎందుకంటే వారు పరిష్కరించిన సమస్యలు చాలా ఉంటాయి, ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు కాబట్టి విదేశాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, లోకల్గా ఉన్నవాళ్ళు కావచ్చు, ఎవరికైనా సరే వారి సమస్య మీద మా ప్రయత్నంగా వాళ్ళ పరిష్కారం చూపేదిగా మా ప్రయత్నంగా మేము చేస్తున్నాం చెప్పడానికి. ఎస్ అంటే ఎంబసీ గురించి చెప్పారు కదా ఇందాక, నిజంగా వీళ్ళకి ఎంబసీని అప్రోచ్ చేయడం కూడా రాదు. అసలు ఏంటంటే రూల్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు మనకి ఇప్పుడు ఎంబసీలు అంటేనే మన ఇండియన్స్ని కాపాడడానికి ఎక్కడెక్కడ ఇండియన్ ఎంబసీ అనేది ఉంటుందంటే ఏ దేశంలో అలాగే ఉంటుంది. అసలు వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి? నిజంగా వీళ్ళకి ఒక ఫోన్ నెంబర్ ద్వారా, అప్పుడు కొంతమంది మెయిల్ పెట్టడం రాదు, అలాంటిదప్పుడు మీరంటే ఎడ్యుకేట్ కూడా నో ప్రాబ్లం, చాలా మందికి అది తెలియదు. అసలు ఎలా ఉండాలి, ఎలా వెళ్ళాలి వాళ్ళు? అంటే ఇండియన్ ఎంబసీ మనకి అంటే ఫస్ట్ మన కంట్రీలో ఉన్న ఏ కంట్రీకి వెళ్తున్నామో ఆ కంట్రీ తరఫున ఉన్న ఇండియన్ ఫస్ట్ మనం ఇక్కడ వెళ్ళే ముందే మనం అక్కడ ఉన్న ఇండియన్ ఎంబసీ ఎవరున్నారో వాళ్ళకి మెయిల్ ఐడీస్, ఫోన్ నెంబర్స్ అన్ని తీసుకోవాలి సార్. అవి మనం సేవ్ చేసి సేవ్ చేసి ముందుగానే పెట్టుకోవాలి. అంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఏ సమస్య వస్తుందో ఎవరికి చెప్పలేము. సమస్య వచ్చిన తర్వాత మనం వెంటనే వెళ్ళిపోవాలంటే అది చాలా కష్టం. అది మనకి ఎంతో హైయర్ లెవెల్ అప్రూవల్స్ కానీ లేకపోతే ఇలాంటి సామాజిక మాధ్యమాల ద్వారా అప్రోచ్ అయ్యి వెళ్ళాలి తప్ప
మనం ఈ రోజు వచ్చి రేపు వెళ్ళిపోతా ఉంటే అది అవును. అవ్వదు సార్. ఉమ్, సో వీళ్ళంటారు ముందుగానే వెళ్ళేటప్పుడే ముందుగానే ఎవరినైతే ఇలా ఇండియన్ ఎంబసీ ఉంటాయో వాళ్ళ మెయిల్ ఐడీస్, ఫోన్ నెంబర్స్, కాంటాక్ట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి ఒకళ్ళు వాళ్ళు రాయడం కూడా రాకపోతే పక్కన చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి మెయిల్ చేయడం కానీ అన్నీ జరగాలి సార్. ఉమ్, అలాగే వాళ్ళకైతే ఏ స్టేట్ అయితే ఆ స్టేట్లో ఉన్న న్యూస్ ఛానల్స్ ఉంటాయో ఏవైతే మనకి అవును. ఇలా సమస్యల్ని తీసుకొని ప్రజల మధ్యకు తీసుకెళ్ళి గవర్నమెంట్కి తీసుకెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తారు. అలాంటి వాళ్ళు న్యూస్ ఛానల్స్ కూడా అప్రోచ్ అయ్యి వాళ్ళ సమస్యను తీసుకెళ్తే వాళ్ళు కూడా బయటపడడానికి చాలా డెఫినెట్గా మార్గం సోషల్ ఉంటుంది. మీడియా ఎలాబరేట్ అయింది ఖచ్చితంగా. ఇప్పుడు అన్ని ఫోన్స్లోనే వస్తున్నాయి. అవును సార్. ప్రస్తుతం మన టీవీలో ఉండాల్సిన పని లేదు, ఫోన్లోనే మనకి ఫోన్లో ఏ చూసుకోవచ్చు. ఛానల్ అయితే ఆ ఛానల్ యూట్యూబ్ వస్తుంది. ఇప్పుడు మాది కూడా ఎక్కువగా మీరు చూస్తుంది కూడా అదే నేను ఎక్కడ చూసిన కూడా మీకు యూట్యూబ్ ఛానల్స్ కానీ ట్విట్టర్లో కానీ అది చూసి మేము ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చింది సార్. ఎస్. నేను కూడా ఎప్పుడు చదవడం జరిగింది. నాకు కూడా తెలియదు. నేను ఇలా అంతే చూడడం కదా, వల్లే చూడటం వల్ల తెలిసింది. చూడటం వల్ల తెలియదు, ఇమీడియట్గా మీరు అప్రోచ్ చేయండి. అప్రోచ్ అవ్వటం. అవును. అంటే ముందుగా అసలు వీళ్ళు చేస్తారో చేయరో, చాలా మంది ఇలా రకరకాలుగా సోషల్ మీడియా అంటేనే చాలా ఫేక్ వస్తూ ఉంటాయి. ఏదో చెప్తారు, ఏదో చేస్తారు, మరి చేసిన దగ్గర నుంచి మళ్ళీ ఇంకేం అడుగుతారో ఇలా భయపడకుండా మీకు ఏదైనా సమస్య ఉంటే డెఫినెట్గా సమస్య మీది, పరిష్కారం మాది. మా దగ్గర మా నెంబర్ ఎప్పుడు కూడా కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కనుక ఇమీడియట్గా రెస్పాండ్ అయితే డెఫినెట్గా మేము వెంటనే దానికి సంబంధించి ఎవరిని అప్రోచ్ కావాలి, దానిలో ఎంతవరకు నిజముంది, ప్రతిదీ ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా మీకు మళ్ళీ మిమ్మల్ని మేము కూడా ఫాలోఅప్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు అదే సంతోష్ గారి విషయంలో కూడా జరిగింది. వాళ్ళు మాకు ఫోన్ చేసిన వెంటనే మేము కూడా వాళ్ళని మళ్ళీ అక్కడ వదిలేయకుండా ఫాలోఅప్ చేస్తూ అసలు ఏంటి, ఎలా అప్రోచ్ అవ్వాలని ప్రతిదీ కూడా చాలా క్లియర్గా చెప్పడం, చాలా ఈజీగా అయినా సంతోషంగా ఇక్కడికి చేరుకోవడం రియల్లీ సో హ్యాపీ. సార్ ఫైనల్గా ఇంకేం చెప్దాం కొంచెం చెప్పండి ఒక్క మాటలో. అదే సార్, ఎలాగంటే నాలాంటి విదేశాల్లో వెళ్ళి అలా ఇరుక్కుపోయిన ప్రజలు ఎవరైతే ఉన్నారో సహాయం కోసం ఏదో చూస్తున్న వాళ్ళు ఇట్లాంటి ప్రైమ్ న్యూస్ ఛానల్స్ కాంటాక్ట్ అయ్యి మీ సమస్యను చెప్పుకుంటే వాళ్ళు కూడా అంటే మన సమస్య తీరుతుందా లేదో, వాళ్ళు ఏదో టీవీలో స్క్రోల్ చేసి వదిలేస్తారేమని భయపడకండి. వాళ్ళు కూడా ఫాలోఅప్ చేస్తారు. మనలాంటి సమస్యలు అయితే ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వాన్ని తీసుకెళ్తారు, కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్ళి మనకు కూడా అప్రోచ్ అవుతున్నారు. నేను కూడా ఫస్ట్ అలా ఫీల్ అయ్యాను. కానీ నాకు ఈరోజు జరుగుతున్న ఈ విషయాన్ని నేను చాలా సంతోషంగా చెప్తున్నాను. నా విషయంలో జరిగింది కాబట్టి మీకు చెప్తున్నాను. మీరు కూడా ఎట్లాంటి సామాజిక మాధ్యమాల్లో ప్రైమ్ న్యూస్ ఛానల్ అంటే మంచి ఛానల్స్ని ఎప్పుడైతే మీ సమస్యను తెలియజేయండి. వాళ్ళు కూడా డెఫినెట్లీగా మీకు హెల్ప్ చేస్తారు. నేనే దానికి ప్రధాన కారణం. ప్రస్తుతానికి ప్రైమ్ న్యూస్ ఛానల్కి చాలా కృతజ్ఞతలు సార్ నేను. ఎస్ సార్. ఇంకా విదేశాలకు వెళ్ళే వాళ్ళకి ఏమన్నా చెప్దాం అనుకుంటున్నారు మీరు? అంటే మీరు ఇప్పుడు అగ్రిమెంట్ల గురించి అవును మాట్లాడారు కదా, అసలు ఆ. ఏంటనేది ఒకసారి కొంచెం ఆ. వాళ్ళకి అలా క్లారిటీ ఇస్తే కనీసం వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ఏది అవును చూసి సార్. ఏది సైన్ పెట్టాలని కూడా చాలా మంది తెలియదు కదా. అవును సార్. ఉమ్, అండ్ ఫస్ట్ అయితే ఎవరైతే మనకి అపాయింట్మెంట్ ఇస్తారో అపాయింట్మెంట్లో మనం అన్ని క్లియర్గా మెన్షన్ చేస్తారో చూసుకోవాలి సార్. అందులో మెన్షన్ లేకపోతే కాంట్రాక్ట్స్ అగ్రిమెంట్స్ అయినట్టు ఉంటుంది. అది ముందుగానే మనం అడగాలి. అడిగిన తర్వాత దాంట్లో ఏం మెన్షన్ చేశారు, దాంట్లో ఏమేమి ఉన్నాయి అన్నీ చదవాలి. చాలా పేజెస్ ఉంటాయి, అందరూ గుడ్డుగా పెట్టేస్తారన్నమాట ఏం కాదనేసి. కానీ మనం అదే చదువుకోవాలి. చదువుకున్న తర్వాత అక్కడ ఎలా పరిస్థితి ఉంటుంది, మనం బయటికి రావాలంటే ఏం చేయాలి అనేది దాన్ని మనం గ్రహించి అన్నిటికీ మనం ఓకే అనుకున్న తర్వాతనే మనం వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనం ఒక కంట్రీకి వెళ్తున్నామంటే ఆ కంట్రీకి సంబంధించిన ఇండియన్ ఎంబసీ కానీ మనకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కానీ ఈమెయిల్ ఐడీస్ కానీ మనం తెలుసుకోవాలి. ఉమ్, అది తెలుసుకున్న తర్వాత మనం ఒక స్టెప్ వేయాలి. ఇట్లాంటివి వెళ్ళాక మనకి బయటపడుతుంటాయి. వెళ్ళకముందు మనకి ఏం తెలియదు. తెలీదు వాళ్ళకి కదా. మ్యాన్ పవర్ కావాలి కాబట్టి వాళ్ళు మనకు అంతా మంచిగానే చెప్తారు. ఉమ్, అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు కొంచెం మారుతుంటాయి అన్నమాట. అంటే ఇట్లాంటి చాలా హెరాస్మెంట్స్ అడగడం కానీ ఇలా డబ్బులు పట్టించుకోవడం కానీ ఎట్లాంటివి జరుగుతుంటాయి. అది మనకు ముందుగా అది ఎవరు చెప్పారనమాట. చెప్తే ఎవరు రారని వాళ్ళకి తెలుసు. ఉమ్, సో రీసెంట్గా ఇండియన్ ఎంబసీ కూడా క్యాంప్ వచ్చింది సార్ మాకు. ఇండియన్ ఎంబసీ ఎవరైతే April 8th క్యాంప్ జరిగింది. ఉమ్, ఆ క్యాంప్లో కూడా వాళ్ళు స్పెషల్ అడ్వైస్ ఇచ్చారనమాట. ఓకే. అడ్వైస్లో వాళ్ళే రాశారనమాట. సో మీరు వెళ్ళే ముందు మీరు ఆ కాంట్రాక్ట్ ఎవరైతే తీసుకున్నారో ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో కాంట్రాక్ట్ సైన్ పేపర్స్ కూడా మీరు ముందుగా అడగండి. సో అడిగిన తర్వాత మీరు నచ్చిన తర్వాత మీరు సైన్ చేసి మీరు పంపించండి. ఇప్పుడు ఎంబసీ కూడా అన్ని కూడా చాలా డీటెయిల్గా చెప్తూ ఉంటుంది కదా. ఇప్పుడు చెప్తుంది. సపోజ్ ఇప్పుడు లిబియాది ఉంది అనుకుందాం. అవును సార్. లిబియాకి ఒక ఎంబసీ ఉంటుంది కదా, ఇండియన్ ఎంబసీ అవును ఉంటుంది. సార్. అసలు వాళ్ళకే ఫోన్ చేసి ఆ కంపెనీ ఉందా లేదా, కంపెనీ అలాంటిది ఇలాంటివి అడిగితే వాళ్ళు ఇమీడియట్ మనం రెస్పాండ్ అవుతారా? రెస్పాండ్ అవుతారు సార్. అంటే నాకు అవుతారు ఎట్లా కదా. అంటే ఆ, ఇండియన్ నేను ఎంబసీ అంటే మీ ఒకటి గురించి ఉందని నాకు మాట్లాడలేదు, తెలియదు మీ సార్. గురించి మాట్లాడలేదు, జనరల్గా చెప్తుంది. ఎందుకంటే చాలా మంది వెళ్ళిపోయి ఇరుక్కుపోవడం, ఆ, అక్కడ ఏ కంపెనీ లేదు, ఏజెంట్ మోసం చేస్తాడని చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా. అంత అవును సార్. బాధపడే కంటే ఇప్పుడు అంత ఈజీ అయింది కదా. గతంలో కూడా అంతేనా. ఒకవేళ చదువుకోకపోయినప్పటికీ ఎవరో ఒకళ్ళు ఉంటారు, అవును సార్. వాళ్ళు తెలిసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాన్ని ఇలా దుబాయ్ తీసుకెళ్తాను, ఇలా ఖతార్ తీసుకెళ్తాను, అక్కడ ఏదో కంపెనీ చెప్తున్నారు, ఆ అవును కంపెనీ ఏంటో అడిగి అంటే ఒక క్లారిటీ అనేది వస్తుంది క్లారిటీ కదా. వస్తుంది. అంటే వాళ్ళు ముందుగా వాళ్ళ ఇండియన్ ఎంబసీకి తెలిస్తే ఉమ్, ఓకే మన ఈ యొక్క పలానా కంపెనీ వల్ల నాకు జాబ్ వచ్చింది, పలానా ఏజెంట్ ద్వారా వెళ్తున్నాను, వాళ్ళకి ముందుగా ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు మనకు చెప్తారనమాట. ఉమ్, సో పలానా ఇదంతా ఓకే, ఫేక్ కాదు,
నిజమే అని వాళ్ళు కూడా క్లారిటీ వచ్చేస్తుంది. ఒకవేళ ఫేక్ అయితే వాళ్ళు ముందు ఎంక్వైరీ చేసి చెప్పేస్తారు మనకి. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనకి ఏదో ప్రాబ్లం వస్తే మనం వాళ్ళు అప్రోచ్ Yes. అయితే ఓకే పలానా వ్యక్తి మనం అడిగాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడని వాళ్ళు కూడా ఇమీడియట్గా ఇమీడియట్గా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏ ఇండియన్ అయినా వాళ్ళు రక్షిస్తారు ఇమీడియట్గా, అవును, ఎందుకంటే మనం ముందే అప్రోచ్ చేయారు కాబట్టి ఇమీడియట్గా వాళ్ళు కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఎక్కువగా అవును ఉంటుంది. సార్. ఫస్ట్గా నాకైతే ఇండియన్ ఎంబసీ నుంచి నేను కంటిన్యూగా మెయిల్స్ చేస్తున్నాను, మ్మ్. నాకైతే రిప్లైస్ రాలేదు. ఎందుకంటారు? నాకు అర్థం కాలేదు ఎందుకు రిప్లైస్ రాలేదు. ఫోన్ చేశాను, ఫోన్ చేసిన తర్వాత ఒక 2 times నాకు చెప్పారనమాట. అంటే మేము కూడా వేరే దీంట్లో మేము బిజీగా ఉంటాము, కొన్నిసార్లు మీరు మెయిల్ చేయండి మేము చూస్తామని చెప్పారనమాట. ఫోన్ చేస్తే మెయిల్ చేయమని చెప్పారా? ఫోన్ చేస్తే మరి మీరు మెయిల్ మెయిల్ చేస్తే చేయండి మెయిల్కి రిప్లై ఇవ్వలేదు. మెయిల్కి రిప్లై ఎప్పుడు ఇవ్వలేదు. ఇచ్చారు రిప్లై? మెయిల్ ఎప్పుడంటే మీ ఛానల్ ద్వారా నేను ఎప్పుడు చేయను, మీ తర్వాత మాకు ఏపీ అన్నట్టే ఒక సొసైటీ ద్వారా నాకు ఎప్పుడో చేయరు. వాళ్ళు మనకి మోహన్ సార్ అనుకుంటాను సార్, మోహన్ సార్ అనుకుంటా, ఆయన మెయిల్ చేయడం జరిగింది. సిఇఓ సార్, ఏపీ అన్నట్టు సిఇఓ సార్, ఆయన మెయిల్ చేయడం జరిగింది. ఆ మెయిల్లో నన్ను కూడా సీసీలో పెట్టారు. నాకు అప్పుడు ఎప్పుడు చేయండి దాని తర్వాత కూడా రిప్లై ఇవ్వలేదు. ఎప్పుడైతే నేను ఎంబసీ ఎవరైతే మా క్యాంప్కి వచ్చారో వాళ్ళు డైరెక్ట్గా నేను ఎప్పుడు చేయను, అంటే మెయిల్స్కి రిప్లై ఇవ్వట్లేదు కదా, సో మేబీ బిజీ ఉండొచ్చేమో అది కూడా అనుకుంటుంటే. ఎంబసీ అంటే ఓన్లీ దినేనే కాదు, మన ఇండియన్ రాయబారులో అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కూడా ఉంటాయి, ఆ దాంట్లో కూడా చాలామందికి వాళ్ళు బిజీ ఉంటారు. సో ఎప్పుడైతే క్యాంప్ విజిట్ అయ్యిందో నేను ఫిజికల్గా కూడా అప్లికేషన్ ఇచ్చాను. ఎవరైతే సెక్రటరీ ఉన్నారో ఆయన కూడా ఎప్పుడో చేయను అనమాట, ఆయన కూడా నాకు అష్యూరెన్స్ ఇచ్చారు. అంటే నేను చేసిన మెయిల్కి అంటే రిప్లై ఇవ్వకపోయినా వాళ్ళు కాంటాక్ట్ అయిన విషయం నాకు ఆ రోజు తెలిసింది సార్. అంటే వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది, ఎవరైతే మా జిఎం అనే వ్యక్తి ఉన్నారో ఆయనకు మాట్లాడడం జరిగింది. ఆయన కూడా చెప్పారనమాట, పలానా డేట్కి ఆయన మీకు డబ్బులు మీరు కట్టించుకుంటున్నప్పుడు ఆయనకి ఎందుకు రిలీజ్ చేయట్లేదు అని క్వశ్చన్ వేయడం జరిగింది. సో మీరు కూడా రిటర్న్ ఇవ్వండి, పలానా డేట్కి పంపిస్తామని కూడా ఆయనతో మాట్లాడడం జరిగింది. నాకు అసలు ఆ వ్యక్తి కోసం నాకు తెలీదు. 8వ తారీఖు నాకు వాళ్ళు క్యాంప్ విజిటింగ్కి వచ్చారనమాట, అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా లేదా అనేసి. దాని ముందు రోజే నాకు ఒక పలానా వ్యక్తి నీకు తెలుసని మా జిఎం నాతో మాట్లాడడం జరిగింది. నాకు ఆ పేరు కూడా నాకు తెలియదు, ఇండియన్ ఎంబసీ సంబంధించిన వ్యక్తి అని కూడా నాకు తెలియదు. సో అప్పటికే ఆయన ఫ్రస్ట్రేషన్ ఉన్నారు, ఇండియన్ ఎంబసీ క్వశ్చన్ చేస్తున్నారు. ఆ రోజు నాకు కొంచెం అబ్యూసివ్ మాట్లాడడం జరిగింది. అదే విషయం నేను మళ్ళీ మెయిల్ చేయడం జరిగింది. ఆ విషయం కూడా ఎంబసీ ఎవరైతే సెక్రటరీ ఉన్నారో ఆయన కూడా నన్ను అడగడం జరిగింది, నేను కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత నాకు ఏపీ అన్నట్టు మెయిల్ చేసిన తర్వాత ఒక 1 week చూశాను, అంటే వీళ్ళు ఎంతవరకు చేస్తున్నారా లేదా, ప్రాసెస్ అవుతుందా లేదని చూసి. ఎప్పుడైతే నాకు ఆయన వ్యక్తి పేరు నేను పెట్టి మెయిల్ చేస్తానో నాకు వెంటనే ఇమీడియట్గా రిప్లై వచ్చింది, ఇలా మాకు పలానా ఏపీ అన్నట్టు గవర్నమెంట్ నుంచి నాకు మెయిల్ వచ్చింది, సో మేము కూడా ప్రాసెస్లో ఉన్నాం, మీకు ఎండీతో మాట్లాడుతాం అని చెప్పి జరగడం జరిగింది. ఎప్పుడైతే ఏపీ అన్నట్టు నుంచి మెయిల్ చేయడం జరిగిందో వాళ్ళు స్టెప్ బై ఇంకా స్టెప్ గా respond ఇక్కడ ప్రభుత్వం అయ్యి నుంచి వెళ్ళడం, ఎంబసీకి వెళ్ళడం, ప్రతిదీ అవును కూడా ఒక ఇమీడియట్ గా జరిగిపోయింది. అప్పటి నుంచి నాకు కొంచెం నాకు ఒక సంతోషం అనిపించింది సార్, ఓకే జరుగుతుంది మనకి, మనకు కూడా కాపాడడానికి ఒక ప్రాసెస్ లో ప్రభుత్వం ఉంది ఉంది. అది. మీరు అన్నట్టుగా ఎందుకంటే వెళ్ళే ముందు కూడా ఒకసారి వాళ్ళని సంప్రదిస్తే ఇంకా మంచిది. ఇంకా వెళ్ళిన మంచిది. తర్వాత ఎలాగో ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఎలాగో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, వెళ్ళక ముందు కూడా ఒకసారి వాళ్ళని సంప్రదించి మనం ఇలాంటి ఇబ్బంది పడాల్సిన పని ఉంటుంది చాలా ఉండదు వరకు. సార్. అవును సార్. Yes. అది ఖచ్చితంగా. అలాగే అగ్రిమెంట్లు కూడా, అగ్రిమెంట్ మీద కనుక మీరు సైన్ చేసి మళ్ళీ లీగల్ గా ఎదుర్కోవాల్సి వచ్చేది, అగ్రిమెంట్ సైన్ చేస్తుంటే ఇంకా చాలా ఇరుక్కుపోయినట్టే. ఇరుక్కుపోయి ఉండటం సార్. మ్మ్. సో అందుకే నేను చదువుకున్నాను కాబట్టి అదే agreement అంటుంటే చదివాను మీరు కాబట్టి start- నేను మీరు సైన్ yes. చేయడానికి Yes. అంగీకరించలేదు. అంగీకరించలేదు. సో నేను ఇంకా సైన్ చేయకపోతే ఇంకా ఫర్దర్గా ఏమవుతుంది అనేది సైన్ చేయకుండా నేను నా తెలివితేటలు ఉపయోగించి నేను అక్కడ మెన్షన్ చేయడం జరిగింది, మీరు ఇలా దీనికి మాట్లాడారు, నేను దీనికి ఇలా ఒప్పుకున్నాను అని రాశాను అనమాట. ఓకే, మీరు దాంట్లో అంటే ఉన్న రేపు మీకు పొద్దున- ఏదైతే అబ్జెక్షన్ ఉందో దానికి అబ్జెక్షన్స్ నాకు బ్లాంక్ పేపర్స్ కూడా ఇచ్చేయమని చెప్పారు సార్. మ్మ్. బ్లాంక్ పేపర్స్ ఇచ్చిన తర్వాత ఏమైనా జరగవచ్చు, అవును. నా సైన్ ఫోర్జరీ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. మ్మ్. సో నేను తెలివిగా నేను పలానా మ్యాటర్ రాశాను, పలానా అదే. పలానా ఇలా జరిగింది, నేను అప్రోచ్ చేయను, నేను సైన్ చేయను, దీనికి అంగీకరించలేదు, సైన్ చేయకుండా నేను పేపర్స్ ఇచ్చాను సార్. Yes. సో ఇట్లాంటివన్నీ గమనించుకోవాలి, ముందే గమనించుకోవాలి. Yes. అంటే ఒక వ్యక్తిని నమ్మి వెళ్తున్నాం కాబట్టి ఒక పొజిషన్లో ఉన్నారని ఒక ఒక వ్యక్తిని నమ్ముతున్నాం అంటే నమ్మిన చోటే మోసం జరిగేది. మోసం జరిగింది. నమ్మలేని వ్యక్తితో మనం ఈ వెళ్ళి రోజు మోసపోలేం పరిస్థితులు కదా. ఉండకపోదాం కదా. కాబట్టి ఒకసారి 1-2 సార్లు ఆలోచించుకుని వెళ్తే బెటర్. మంచిది, అదే సార్. ఎస్, చాలా మంచిది. అంటే ఆ కంట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, ఉండాలి మన దగ్గర. ఉండాలి. సో దానికి సంబంధించి ఇండియన్ ఎంబసీ ఎవరున్నారు, వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి, రేపు పొద్దున ఏదైనా సమస్య వచ్చినప్పుడు అవును. ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఇవన్నీ మనం తెలుసుకొని వెళ్తే ఎందుకంటే మనం మనకి తెలిసిన ప్రాంతాల్లోకి వేరే ఊరికి వెళ్తుంటేనే అక్కడ ఏంటి, ఎక్కడ ఉండాలి, తెలియదు ఏ సార్. హోటల్లో ఉంటే పక్క మంచిది, స్టేట్కి ఇన్ని వెళ్తే రకాలు మనకి మనం చాలా ప్రతిదీ భయపడుతుంటాం. చూసుకుంటూ ఉంటాం కదా. అలాంటిది అసలు మనకు తెలియని దేశం, మనకు తెలియని భాష, అవును తెలియని మనుషులు, ఇలాంటి చోటకి వెళ్తున్నప్పుడు మనకు ఉన్నదల్లా ఒకటే ఒకటి దిక్కు, ఇండియన్ ఎంబసీ. అవును సార్. అదొక్కటి మాత్రమే కాబట్టి కనీసం వాళ్ళకన్నా ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, ఇవన్నీ తెలుసుకుంటే కొంత ఇవి సమస్యలకు అధిగమించవచ్చు. అవును సార్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మీరు మరి ఇప్పుడు మళ్ళీ స్టీల్ ప్లాంట్కి వెళ్తున్నారా లేకపోతే మళ్ళీ ఇప్పుడు ఇంకా ప్రస్తుతానికి ఫ్యామిలీ ఉన్న హెల్త్ ఇష్యూస్ సార్ట్ అవుట్ చేయాలి సార్. సార్ట్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ నేను జాబ్ సెర్చ్ అన్ని చేసుకోవడం జరిగింది. అంటే మెయిన్ ఫోకస్ అంతా ఫ్యామిలీ ఇష్యూస్ కోసం జరగడం జరిగింది. సో వాళ్ళని కొంచెం డాక్టర్స్ అన్ని చూపించి
వాళ్ళు అంతా ఓకే అనిపించిన అవును. తర్వాత అప్పుడు నేను మళ్ళీ జాబ్ చేసుకోవడం ఎస్ జరుగుతుంది. ఇదంతా నేను ఒక మీకు మంచి స్టీల్ ప్లాంట్ జాబ్ వదిలి వెళ్ళాల్సి వచ్చింది. మ్మ్. మళ్ళీ అలాంటి స్టీల్ ప్లాంట్ దొరకడం చాలా కష్టం నాకు. మ్మ్. సో పర్వాలేదు, అంటే మన ఫ్యామిలీ డెఫినెట్గా కంటే అటు డబ్బులు ఎక్కువ కూటమి కాదు. ప్రభుత్వం కూడా అదే కదా అవును సార్. వాళ్ళ లక్ష్యం కూడా ఇలాగ వలసలకు వెళ్ళి ఇబ్బంది పడకూడదు, ఇక్కడే అవును ఉపాధి సార్. కల్పించే విధంగా కాబట్టి అందుకోసం ఇప్పుడు మరి రీసెంట్గా మనకి EMS ప్లాంట్ స్టీల్ ప్లాంట్ Yes. తీసుకొస్తున్నారు. మనకి మ్మ్. ఎలాంటి చదువుకోలేని వ్యక్తులు చాలా మంది బయట అవును. దేశాలకు వెళ్ళి పనిచేయాల్సి మ్మ్. వస్తుంది. అండ్ ఒక EMS స్టీల్ ప్లాంట్ మన అనకాపల్లి అవును జిల్లాలో వస్తుంది. అనకాపల్లిలో చాలా అది పెద్ద చాలా స్టీల్ ప్లాంట్ నిజంగా కదా. అసలు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి సార్. మ్మ్. మాలాంటి వ్యక్తులు చాలా మంది అంటే వేరే స్టేట్కి వెళ్ళి వేరే దేశాలకు వెళ్ళి కష్టపడి మ్మ్. పనిచేసి వేరే రాష్ట్రాలకి వేరే వేరే ప్రాంతాలకు రాష్ట్రాలకు వేరే వేరే దేశాలకు దేశాలకు వెళ్ళి వెళ్ళాల్సి పనిచేయాల్సి వస్తుంది. వస్తుంది. సో ఇట్లాంటివన్నీ వాళ్ళు ఆలోచించారు. మనకి కూడా ఒక మంచి రోజులు వస్తున్నాయని ఒక ఆశ కలుగుతుంది. డెఫినెట్గా రావాలి. అదే సార్. అలాగే మీలా ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో డెఫినెట్గా వాళ్ళందరూ కూడా సమస్యలు తీరిపోవాలని మేము అవును కూడా సార్. కోరుకుంటున్నాం అండి. చాలా సంతోషం సంతోష్ గారు. చాలా సో సంతోషం. హ్యాపీ టు యూ. థ్యాంక్ యూ సార్. ఎస్ మొత్తానికి సమస్య మీది ఫోకస్ మాది కార్యక్రమం ద్వారా చేపడుతున్న ఈ సమస్య పరిష్కార విజయ పరంపరలో ఇదొకటి. ఇలాంటివి చాలా చేస్తాం, కానీ ఇక్కడ ప్రస్తుతం సంతోష్ గారి సమస్య ఏంటంటే ఆల్రెడీ ఎడ్యుకేట్ అయినప్పుడు కూడా ఆయన కొన్ని ఇబ్బందులు పడ్డారు. కానీ ఇమీడియట్గా ఆయన ఇలా చేస్తే మనకి అప్రోచ్ అయితే నిజంగా జరుగుతుందా లేదా అనేది ఆలోచించకుండా ఆయనకున్న ప్రాబ్లం ఏంటో వీడియో రూపంలో చేసి పంపించారు. ఆ వీడియో కూడా మీకు ప్లే చేసి చూపించాం మేము. సో ఇలాగే మీకు ఏదైనా సమస్య ఉంటే ఇమీడియట్గా మీరు రెస్పాండ్ అయితే మేము డెఫినెట్గా దాని మీద రెస్పాండ్ అవుతాం. దానికి సంబంధించి మొత్తం అందులోనే ఫ్యాక్ట్ చెక్స్ అంతా చేసి ఖచ్చితంగా ఎవరిని అప్రోచ్ అయితే ఇమీడియట్గా మీ సమస్య పరిష్కారం అవుతుందో ఆ దిశగా డెఫినెట్గా మా కరెస్పాండెంట్స్ ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. కృతజ్ఞతలు సార్. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. నమస్తే.